ఉన్నాయి. అయితే ఈరోజు మన పాఠములో క్రీస్తు త్యాగం గురించి మాట్లాడుకోవాలి. క్రీస్తు త్యాగం అంటే యేసు చేసినటువంటి త్యాగం ఏంటి? యేసు ఎందుకు త్యాగం చేశాడు? యేసు ఎవరి కోసం త్యాగం చేశాడు? ఏమి త్యాగం చేశాడు? ఆ యేసు చేసినటువంటి ఆ త్యాగం లేదా క్రీస్తు త్యాగం లోకానికి అర్థమయ్యిందా అని ప్రశ్నించుకుంటే అర్థం కాలేదనే చెప్పాలి. ఎందుకు చెప్పాలి? ఈరోజు యేసు గురించి చాలా విషయాలు చాలా మందికి తెలిసిపోయాయి అని మనం భ్రమపడుతున్నాం. క్రీస్తు గురించి ఈరోజు సమాజానికి తెలిసింది 1% మాత్రమే. ఇంకా తెలియాల్సింది 99% ఉంది తెలుసా? ప్రతి సంవత్సరం యేసు పుట్టాడని పండుగ చేసుకుంటున్నాం. రైట్. అలాగే ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు మరణించాడని గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం. రైట్. అలాగే ప్రతి సంవత్సరం యేసు తిరిగి లేచాడని ఈస్టర్ పండుగ జరుపుకుంటున్నాం. బాగుంది. కానీ యేసు ఎందుకు పుట్టాడు? యేసు ఎందుకు సువార్తను ప్రకటించాడు? యేసు ఎందుకు సిలువపై మరణించాడు? యేసుక్రీస్తు 3 దినాలే ఎందుకు సమాధిలో ఉన్నాడా? లేక పరదేశంలో ఉన్నాడు? మరి యేసుక్రీస్తు ఎందుకు లేచాడు అని ప్రశ్నించినప్పుడు ఈ ప్రశ్నలకు చాలా మందికి సమాధానం తెలియదండి. అందుకే ఒకవేళ తెలుసుకుంటారని మనం మాట్లాడుతున్నప్పటికీ మీరు మాకు చెప్పకండి. మీరు యేసు గురించి మాకు ప్రకటన చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ యేసు అనే పేరు మాకు తెలిసిపోయింది. ఆ యేసు ప్రభు గురించి మాత్రం మీరు మాకు చెప్పకండి. మాకు తెలిసినంతగా మరో ఒక్కరికి కూడా తెలియదు అనే అహంకారంతో బ్రతుకుతున్నారు మనుషులు. ఇలా అహంకారంతో బ్రతుకుతున్న మనుషులకు వారు ఏమనుకుంటున్నారంటే మాకే జ్ఞానం ఉంది. మాకంటే ఎక్కువ జ్ఞానం ఎవరికి లేదు. మాకు చెప్పవలసిన అవసరత లేదు. ఒకవేళ మీరు యేసు గురించి చెబితే మాకు రక్షణ వస్తుందని మీరు ప్రకటిస్తే ఆ రక్షణ మాకు అవసరం లేదు అని యేసు మాటలను ప్రక్కన పెట్టి బ్రతుకుతున్న సమాజంలో మనం ఉన్నాం ప్రియమైన దేవుని వల్లారా. అయితే యేసు చేసినటువంటి త్యాగం ఎందుకోసం చేశాడు? అసలు ఆ త్యాగం ఈ లోకానికి ఎందుకు అర్థం కాలేదు? లోకానికి యేసు త్యాగం అర్థం కాలేదు. ఇంతకీ యేసు త్యాగం ఏంటండి అంటే సర్వమానవాళి ఏమంటే మనుషులందరి రక్షణ కోసం, మనుషులందరి పాపాలు తీసివేయడం కోసం యేసుక్రీస్తు సిలువకి మరణించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు యేసు చేసినటువంటి త్యాగం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ఏమంటున్నాడు? మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయారు. చచ్చిపోయారా? ఎక్కడండి? చచ్చిపోయామా? బ్రతికే ఉన్నాం కదా. అదిగో హత్య చేసిన వాడు బ్రతికే ఉన్నాడుగా. రేప్ చేసిన వాడు బ్రతికే ఉన్నాడుగా. ఏమంటే హత్య చేయడం అపరాధం, మానభంగం చేయడం అపరాధం, దొంగతనం చేయడం అపరాధం, పొరుగువాడిని దూషించడం అపరాధం. ఇన్ని అపరాధాలు చేసిన వారు బ్రతుకున్నారా? చచ్చిపోయారంటే బ్రతికే ఉన్నారుగా. కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా? మీరు అపరాధముల చేత ఏమంటే పాపముల చేత చచ్చిన వారు. లోకం దృష్టికి తప్పులు చేసిన వారందరూ బ్రతికిన వారిగా కనబడుతున్నారు. కానీ బ్రతికిచ్చిన జీవితాన్ని ఇచ్చిన దేవుని దృష్టికి ఏమంటే ఇలా తప్పులు చేసిన వారందరూ బ్రతికిన వారు కాదు. ఎవరో తెలుసా? వాళ్ళు చచ్చిపోయిన వారు, చనిపోయిన వారు. అందుకంటున్నాడు మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రమే ఉందే. పేరుకు మాత్రం నువ్వు బ్రతుకున్నవాడుగా కనబడుతున్నావు. కానీ నా దృష్టికి నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. ఏమండి చెయ్యరాని తప్పు కుటుంబ సభ్యుల్లో ఒకటి చేసినప్పుడు, చెయ్యరాని తప్పు చేసినప్పుడు, చాలా నష్టాన్ని ఆ కుటుంబానికి మిగిల్చినప్పుడు ఆ తండ్రి లేదా ఆ తల్లి ఈ రోజు నుంచి నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు అంటారు చూడండి. అన్నంత మాత్రం వాడు చచ్చిపోయారా? కాదండి. ఇక నుంచి నువ్వు నాకు కనపడకరా, నా దృష్టిలో నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం. ఇక నువ్వు నాకు పుట్టలేదనుకుంటా, నువ్వు చచ్చిపోయావు అంటారు చూడండి. ఇది నిజమైతే దేవుడు కూడా తన కొరకు బ్రతుకుతామని దేవుడు మన కోసం ఏమండి ఇన్ని సెట్టింగ్స్ వేసి భూమి మీద ఎంత చక్కని ఆయుష్ ఇచ్చి, చక్కని ఆకారం ఇచ్చి, చక్కని జ్ఞానం ఇచ్చి భూమి మీద నిలబెడితే మనిషి ఏ రోజైనా దేవుని లక్ష్య పెట్టాడా? మనిషి ఏ రోజైనా దేవునికి భయపడ్డా? మనిషి ఎప్పుడు ఏ రోజైనా దేవుని గురించి మాట్లాడా? మాట్లాడలేదే.
నలుగురు కూర్చుంటే రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నామే, రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారే, లోకంలో వార్తల గురించి మాట్లాడుకుంటున్నారే, కానీ నలుగురు కూర్చుంటే దేవుని గురించి మాట్లాడుకుంటున్నారా? ఇక ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల సంభాషణ ఎలా ఉందో తెలుసా? నిన్నట ఎపిసోడ్ వంటలక్క డాక్టర్ బాబుతో కలిసిందా లేదని ఇంటికి ఎవరు చర్చించుకుంటున్నారు తెలుసా? భార్య భర్త చర్చించుకుంటున్నారు. అంటే దేవుని గురించి మాట్లాడుకోవలసిన ఇద్దరు ఇప్పుడు సీరియల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎలాగా? సీరియస్గా మాట్లాడుతున్నారు. నిన్న ఎపిసోడ్ ఏమైంది? అబ్బా మధ్యలో కరెంటు పోయింది, ఆ దరిద్రుడికి అసలు బుర్రే పని చేయట్లేదు, ఈ మధ్యలోనే కరెంటు తీసేయాలా అని ఇప్పుడు ఎవరిని తిడుతున్నారు? ఆ సబ్ స్టేషన్ ఆపరేటర్ని తిడుతున్నాడు. అసలు అతని చేతిలో ఏముంది? సబ్ స్టేషన్ ఆపరేటర్ చేతులు ఏమీ లేదు, పైనుంచి రావాలి కరెంటు. నువ్వు చూస్తుండగా, సినిమా చూస్తుండగా కరెంటు పోతే ఇప్పుడు శాపనార్థాలన్నీ ఎవరికి వెళ్ళిపోతాయి? ఏమండి, కరెంటు పోతే అసలు ఎందుకు పోయిందో కూడా తెలియదు తెలుసా? ఏమంటే కరెంటు పోయిందంటే ఏదో గాలి వీచింది అనుకోండి బాగా, ఏదైనా ఒక కొబ్బరి చెట్టు లేకపోతే ఒక ఒక చెట్టు కొమ్మ కరెంటు తెగల మీద పడింది అనుకోండి, ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుందండి. అందులో ఆపరేటర్ పని ఏమి లేదు. ఇప్పుడు తిట్లన్నీ ఎవరికి వెళ్ళిపోయాయి? నిజంగా వాళ్ళందరూ మీ తిట్లు వింటే కనుక అసలు కరెంట్ స్టేషన్లో పనే చేయరండి వాళ్ళు. ఏమండి, అంటే మీ యొక్క ఇరిటేషన్ అందరూ వాళ్ళ మీద చూపిస్తున్నారు, కానీ దేవుని గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అంతెందుకండి, ఎక్కడ మీరు అందరు కూర్చున్నారు కదా, అందరూ వాక్యం మీద మనసు పెడతారనుకుంటే పొరపాటు. చిన్న పిల్లలు కనపడ్డారనుకోండి, వాళ్ళు ఆడిస్తూ ఉంటారు, ఇంటికాడ టైం లేనట్టు వాళ్ళ మొక్కను చూసి నవ్వుతూ ఉంటారు, బొగ్గలు గిల్లుతూ ఉంటారు. అసలు ఎందుకు వచ్చాం మనం ఎక్కడికి? దేవుని వాక్యం వినడానికి కదా. మరి కొంతమంది ఏం చేశారు? సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఏమంటే యూట్యూబ్లు ఇంటికాడ చూడనట్టు ఎక్కడ కూర్చొని ఇలా ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అంటే అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? వాక్యం వినడానికి కదా. ఈరోజు సమయం ఉన్నప్పుడు మీరు దేవుని వాక్యం వినకపోతే, సమయం ఉన్నప్పుడు దేవుని వాక్యం వినడానికి మీరు రాకపోతే, రేపు వినాలన్న మీ దగ్గరికి వాక్యం రాదు. మీరు వినాలన్న దేవుని వాక్యం మీకు వినపడనివ్వడు దేవుడు. అందుకంటున్నాడు దేవుడు, దీపం ఉండగానే ఇల్లు, ఏ ఇల్లు చక్కబెట్టుకోవాలి? మన డాబా ఇల్లా? పెంకుటిల్ని డాబా చేయాలనుకున్నావా? డాబాని డూప్లెక్స్ చేయాలనుకున్నావా? మనిషి ఆశజీవి అండి. ఏమండి, ఫస్ట్ అనుకుంటాడు, నడిచేటప్పుడు అనుకుంటాడు, నాకు ఒక సైకిల్ ఉంటే బాగుండు అనుకుంటాడండి. పాపం దేవుడు దయ తెలిసి ఒక సైకిల్ ఇచ్చాడు. ఒక సైకిల్ మీద ప్రయాణం చేస్తుండగా పక్క నుంచి ఒక టీవీఎస్ బైక్ వేసుకుని వెళ్తున్నాడు. అప్పుడు అతను చూసి ఏమనుకుంటాడు తెలుసా? నాకు ఆ టీవీఎస్ ఉంటే బాగుండు అనుకున్నాడు. సరే టీవీఎస్ వచ్చింది. ఆ తర్వాత గేర్లు బైక్ ఉంటే బాగుండు అనుకున్నాడు. పెద్ద బైక్ వచ్చింది. ఆ తర్వాత బైక్ మీద వెళ్తూ కారులో పోయేవాడిని చూశాడు, నాకు కారు ఉంటే బాగుండు అనుకున్నాడు. కారు వచ్చింది. ఇప్పుడు కారు మీద వెళ్తూ వెళ్తూ పైన జిజ్జని సౌండ్ వచ్చిందట. ఏంటి ఎందుకే పైన ఏరోప్లేన్ వెళ్తుంది. అప్పుడు పైకి ఎలా చూశాడట, నాకు ప్లేన్ ఉంటే బాగుండు అనుకున్నాడు. ఇక ప్లేన్ ఎక్కాడు. ఇక తర్వాత ఏమెక్కాడు? 6 అడుగులు పెట్టులో పడుకోబెట్టాలి. చివరికి ఏమైందండి? నడిచేవాడు పడుకోవాలి. మనిషి ఆశకు అంతలేదంటున్నారే, కోరికలు అనంతం అంటున్నారే, కానీ నీకు బ్రతికిచ్చిన దేవుని గురించి నువ్వు ఆలోచించవా? ఆయన గురించి నువ్వు తెలుసుకోవా? ఎప్పుడు వస్తావు దేవుని దగ్గరికి? దేవుడు ఎంతగా ఎదురు చూస్తున్నాడో తెలుసా? బాల్యములో వస్తావేమని చూశాడు, రాలా. యవనంలో వస్తావేమని చూశాడు, రాలా. ఏమండి, నడి వయసులో వస్తావేమని చూశాడు, దేవుని దగ్గరికి రాలా. ఎప్పుడు వస్తావో తెలుసా? పిల్లలు వదిలేసి, నీ కళ్ళు కనపడక, పళ్ళు ఊడిపోయి, నడవలేక, దగ్గుతూ, ఏమండి చూపానక ఉన్నప్పుడు, అప్పుడు యేసు ప్రభువా అని వస్తావా? అప్పుడు నువ్వేం చేసుకుంటావు? నీ ఇంటిలో ఉన్న ముసలోళ్ళే నీకు పనికిరారు కదా. ఇక నువ్వేమీ చేయనప్పుడు దేవుని దగ్గరకు వచ్చి యేసు ప్రభువా అన్నావు అనుకో, నేనేం చేసుకోనమ్మా? ఎందుకంటే సత్తు ఉన్నంత వరకు నువ్వు ఎక్కడ తిరిగావు? లోకంలో తిరిగావు, నా దగ్గరికి రాలేదు కదా. ఇక యేసు ప్రభు ఎందుకు వచ్చాడో నీకేమర్థమవుద్దమ్మా? లోకానికి నువ్వు బ్రతుకున్నవాడుగా కనబడుతున్నావు, కానీ నా దృష్టికి నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై చచ్చిపోయారు మీరు ఉండగా. మనమైతే ఏం చేస్తాం తెలుసా? చచ్చిపోయారనుకొని, నచ్చని వారు చచ్చిపోతే దరిద్రం వదిలిపోయిందని తిట్టుకుంటావు, అంతేనా? నచ్చని వారు చచ్చిపోతే ఏమనుకుంటావు? పేడ వదిలిందంట. నచ్చిన వారు చచ్చిపోయారు అనుకోండి, గంటల కొద్ది ఏడుస్తావు.
ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నీవైతే చచ్చిపోయిన వారిని సమాధి చేస్తావు, కానీ దేవుడు ఏం చేశాడు? చచ్చిపోయిన వారిని సమాధి చేయాలనుకోలేదు. ఏం చేయాలనుకున్నాడు తెలుసా? తిరిగి బ్రతికించాలనుకున్నాడు. ఇది ఎవరి మనసు అండి? దేవుని మనసు. ఎందుకంటే చచ్చిపోయిన వారిని మనం బ్రతికించలేం కదా. చచ్చిపోయిన వారిని బ్రతికించే శక్తి మనకు లేదు కదా. ఇది ఏ ఏ చావు గురించి మాట్లాడుతున్నాడు? అపరాధము చేత పాపము చేత చావడం అంటే ఏంటనుకున్నారు? శరీరం మాత్రం బ్రతికుంది, కానీ శరీరాన్ని నడిపిస్తున్న ఒక ఆత్మ ఉందే, అది ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆరిని అగ్నికి వెళ్ళిపోయి అగ్నిగుండంలో కాలిపోవడమే చావు. పాపము నుండి మనిషి చచ్చిపోతే ఆరని అగ్నికి వెళ్ళి కాలిపోతారండి. అది ఏ అగ్ని అనుకుంటున్నారు? మనం చూస్తున్న పొయ్యిలో మంటలు అనుకుంటున్నారా? కాదండి. నరకం అంటే ట్రాష్ అనుకుంటుంది ఈ సమాజం. పాపం అంటే నాకు చెప్ప మాకు అంటుంది ఈ సమాజం. పాపం పాపం. ఇదిగో యేసు ప్రభువు నమ్మండి నరకం ఉందని చెప్పి భయపెడుతున్నారంటుంది ఈ సమాజం. భయపెట్టి మార్చవలసిన కర్మ ఎవరికే పట్టలేదు. బలవంతంగా మార్చవలసిన ఏమంటే మార్పు రావాల్సిన అవసరం ఎవరికే లేదు. ఏమంటే ఒక సామెత చెబుతారు కదండి, గుర్రాన్నట నది వరకు తీసుకెళ్ళం కానీ నీళ్లు తాగించగలవా? తాగుతావా లేదని నీటిలో గుర్రం తలకాయ ముంచాడు అనుకోండి, ఒక్క తన్ను తన్నిద్ది గుర్రం. అందుకనా తీసుకొచ్చావు అంతే నీ పని, తాగాల లేదో నా పని. తాగుతావా లేదని ఇలా ముంచాడు అనుకోండి, ఒక్క కాలుతో తన్నితే జీవితంలో మంచం పడతా పైకి లేవక. అంటే నీటి వరకు తీసుకెళ్ళగలం, కానీ దాన్ని వాటర్ని దాంతో తాగించాలి. అలాగే ఒక మనిషి యేసుక్రీస్తులోకి వచ్చేసాడంటే మార్చేస్తున్నారు. మార్చేయడం అంటే సామాన్యం అని అనుకుంటున్నారా? ఒక మనిషి మారడం అంటే సామాన్యం అని అనుకుంటున్నారా? మనిషి మారడం అంటే సామాన్యం అని అనుకుంటున్నారా? బట్టలు ఇచ్చి మార్చేశారు, భోజనం పెట్టి మార్చేశారు, డబ్బులు ఇచ్చి మార్చేశారు. ఏమంటే బట్టలు తీసుకొని మారిపోయిన వాళ్ళు, భోజనం పెట్టేదే తినేసి మారిపోయిన వాళ్ళు అసలు నిజమైన మార్పు కదా అది. పెట్టినంతసేపు యేసు ప్రభు అంటారు, పెట్టకపోతే లోకం అంటారు. నిజమైన మార్పు అంటే ఏంటో తెలుసా? బ్రతికితే దేవుని కోసం బ్రతకాలి, బ్రతికితే పరలోకం కోసం బ్రతకాలి. నేను చచ్చిపోతే నా తండ్రిని చూడాలి, నా జీవితం దేవునికే అంకితం అనుకుని బ్రతికే వాళ్ళది నిజమైన మార్పు. మరి ఈరోజు ఎంతమంది మారారు నిజమైన మార్పు? ఎంతమంది మారారు? చాలా మంది సాక్ష్యాలు మీరు వినే ఉంటారు. ఎలా ఉండే సాక్ష్యాలు చెప్తారు తెలుసా? కడుపు నొప్పి వచ్చిందండి, యేసు ప్రభు ప్రార్థన చేసుకున్నానండి, నొప్పి ఏమైపోయిందండి? తగ్గిపోయిందండి, అందుకే నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి అని. బాగుందండి. ఇంకొక ఆయన అంటున్నాడు, మా పిల్లకి పెళ్లి కావట్లేదండి, యేసుప్రభు ప్రార్థన చేసుకున్నానండి, గవర్నమెంట్ జాబ్ నల్లుడు రావాలని వచ్చేసాడండి, అందుకే నేను ఎవరు నమ్మేశానండి? యేసుప్రభు నమ్మేశానండి. మరి నువ్వెందుకు నమ్మేవంటే, నేనండి ఇప్పుడు దాకండి సైకిల్ మీద తిరిగానండి, నేను కొత్త బైక్ నాకు ఇస్తే ప్రభువా నేను నీ దగ్గరికి వచ్చేస్తానండి, ఇది ఒక కొత్త బైక్ ఇచ్చాడండి, అందుకే నేను ఎవరు నమ్మానండి? యేసుప్రభు నమ్మానండి. అంటే ఇప్పుడు అందరు నమ్మిది ఏ అవసరాలు తీర్చాడని నమ్మారు? శరీర అవసరాలు. యేసుప్రభు వచ్చింది శరీర అవసరాలు తీర్చడానిక. ఒక సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయి అందరూ రొట్టెలు ఇస్తాడు, చేపలు పెడతాడు, తిన్నది అరక్కపోతే రోగం తగ్గిస్తాడు, ఏమండి కడుపు నిండా పెడతాడు, అరక్కపోతే ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు అని చెప్పి ఏం చేస్తారో తెలుసా? అసలు యేసుప్రభు దగ్గరికి వెళ్తే వంట చేసుకునే పనే లేదు. మనం చేసుకున్న వంట అయినా రుచిగా లేదేమో కానీ యేసుప్రభు పెడుతున్న భోజనం అద్దిరిపోతుంది, సూపర్ అనుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. చూశాడు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారనుకున్నారు తెలుసా? చేపలు తినడానికి, రొట్టెలు తినడానికి, అరక్కపోతే రోగాలు తగ్గించుకోవడానికి వచ్చారని. ఒక్కొక్క సమయంలో వారికి కనబడకుండా దాక్కున్నాడండి. ఎవరు? యేసుప్రభు. ఎందుకు దాక్కున్నాడు? మీరు వచ్చేది తిండి కోసమా? మీరు వచ్చేది భోజనం కోసమా? అవసరాల కోసమా? అసలు నేను వచ్చింది ఎందుకోసం? నీలో ఉన్న ఆత్మను రక్షించడానికి వచ్చానండి. దేన్ని రక్షించడానికి వచ్చాడు? లోకసువార్త 19:10 చూడండి. లోకసువార్త 19:10 ఏమంటున్నాడు? నశించిన దానిని. ఏమి నశించిందండి? ఆత్మ నశించిందండి. నశించిపోయి స్థితిలోనికి వెళ్ళిపోయిందండి ఆత్మ. ఏమన్నా ఎప్పుడైనా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు తెలుసా? నా శరీరం బాగోలేదన్నావు. ఏం బాగోలేదు? కన్ను బాగోలేదన్నావు, కాలు బాగోలేదన్నావు, ముక్కు బాగోలేదన్నావు. ఇప్పుడు యేసుప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? నీలో ఉన్న ఆత్మ బాగోలేదు. సమాజానికి శరీరం బాగోలేదన్నది మాత్రమే తెలిసింది, కానీ ఆ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ బాగోలేదని ఎంతమందికి తెలిసిందండి?
అసలు ఆత్మ ఏమండి, ఆత్మ ఇరకాటంలో ఉందన్న సంగతి ఎంతమందికి తెలిసిందండి? ఎవ్వరికి అర్థం కాలేదండి. అందుకే యేసుక్రీస్తు నశించిన దానిని వెదకి రక్షించుటకు ఏమంటే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడట చూడండి. అంటే ఏది ఏది రక్షించడానికి వచ్చాడో? నీలో ఉన్న ఆత్మ. ఆత్మ గురించి ఆలోచించాలని ఈ 2 రోజులు సభలు పెట్టారండి. శరీరం గురించి కాదండి. ఏమంటే శరీరం గురించి అసలు సభలే అవసరం లేదండి. నువ్వు శుభ్రంగా కష్టపడితే చాలా డబ్బులొస్తాయి. చాలా డబ్బులొస్తాయి. నీకు అనేక మంది పనిచేసే వాళ్ళు నీ చుట్టూ ఉంటారు కదా! శరీరాన్ని రక్షించడానికి హాస్పిటల్స్ ఉన్నాయి. ఏమండి ఎన్నో టెక్నాలజీ అభివృద్ధి అయిపోయిందండి శరీరాన్ని రక్షించుకోవడానికి. నువ్వు ఇంటి దగ్గరికెళ్ళి డోర్ లాక్కు నీ చేత్తో తాళం తీయనవసరం లేదు. చప్పట్లో కూడా ఆటోమేటిక్ డోర్ ఏమైపోతుంది? ఓపెన్ అయిపోతుంది. చివరికి స్నానం చేయడానికి ఇది బద్ధకస్తుడైపోయి ఎల్లి ఇలా బాత్రూంలో నుంచుంటాడంటే పైనుంచి ఒక బ్రష్ వస్తుందండి, తల రుద్దేస్తుందండి. పక్క నుంచి ఇంకో బ్రష్ వస్తుందండి, ఒళ్ళు రుద్దేస్తుందండి. మరి అంత అయిపోయిన తర్వాత ఒళ్ళు తుడుచుకోవాలి కదండి, పక్కకు రాగానే టవల్తో తుడిచేస్తుందండి. అన్ని లోపల మిషన్ సెట్టింగ్. కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే దరిద్రం వదిలిపోద్దండి. ఎందుకు? టెక్నాలజీకి ఏమైపోయావు? బానిస అయిపోయావు కదా, అలవాటు పడిపోయావు కదా. ఆ టెక్నాలజీ నిన్ను ముంచేస్తే తెలుసా? ఈ మధ్య యాప్లు ఎక్కువైపోయాయి. ఏమి లేదు, ఒక 10 రూపాయలు దాచుకుంటాడు. దాచుకో దాచుకో, తర్వాత వడ్డీ వేసి నీకు డబ్బులు ఇస్తానంటాడు. దాచుకునేంత వరకు చూస్తాడండి. ఒక బల్క్ అమౌంట్ రాగానే మొత్తం తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు సూరుమంట. ఎవరిని అడుగుతావు? ఎవరిని అడగవు. సులభమైన డబ్బు సంపాదించడానికి మనిషి అంత తహతహలాడిపోతున్నాడు తెలుసా? ఆత్మ గురించి ఎవరు ఆలోచించట్లేదు. అందుకే యేసు వచ్చాడు. అందుకే మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఎండగా ఆయన ఏం చేశాడు? క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించానన్నాడు. చూడండి, యేసు ఎందుకు వచ్చాడు అనుకున్నారు? ఆయన ఎందుకు త్యాగం చేశాడు తెలుసా? నిన్ను నన్ను బ్రతికించడానికి. ఎందుకు బ్రతికించాలి? పరలోకంలో ఉండే అధికారం ఎవరికి ఉందంటే, ఆత్మగా ఉన్న మనం పాపం చేయకుండా భూమి మీద బ్రతికితే అక్కడ బ్రతికే అవకాశం ఉంది, ఉండే అవకాశం ఉంది. ఆ అవకాశం, ఆ ప్రవేశానికి అర్హత మనకి రావాలంటే మనం ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? యేసు దగ్గరికి రావాలి. కానీ లోకానికి యేసు పడిన కష్టం ఏం అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదో కొన్ని విషయాలు చెప్తానండి. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? లోకానికి యేసుక్రీస్తు త్యాగం అర్థం అవ్వకపోవడానికి కారణాలు ఏంటంటే, ఏమంటే లోకం ఏమనుకుంటుందో తెలుసా? లోకం అనుకుంటుంది, ఎవరైతే తప్పులు చేస్తారో వారే శిక్షను అనుభవించాలి. అవునా కదా? ఎవరైతే తప్పు చేస్తారో వాన్నే శిక్షించాలి. చట్టం కూడా అదే చెప్తుంది కదండి. ఇప్పుడు దొంగతనం ఎవడు చేశాడో వాడిని ఏం చేయాలి? జైల్లో పెట్టాలి. నేరస్తుని జైల్లో పెట్టాలి. అలా అని చెప్పి నిర్దోషిని జైల్లో పెట్టకూడదు. అందుకే జడ్జి గారు ఏమంటారో తెలుసా? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ అన్నాడా? 100 మంది ఏమండి నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ దోషి మాత్రం తప్పించుకోకూడదు అంటారు. చూడండి, అంటే ఖచ్చితంగా దోషి, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. ఇది లోకం చెప్పింది. మరి బైబిల్ ఏం చెప్పింది? హెచ్కేల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. హెచ్కేల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం బైబిల్ ఏం చెప్పిందో చూడండి. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రిలేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చెయ్యివాడు ఎవడో? ఏమంటే లోకం కూడా ఏం చెప్పిందండి? పాపము ఎవరు చేస్తారో వారే చచ్చిపోవాలి. లోకం కూడా ఏం చెప్పింది? తప్పు చేసిన వాడే చచ్చిపోవాలి, తప్పు చేసిన వాడే శిక్ష భరించాలి. మరి బైబిల్ ఏం చెప్పింది? ఎవడైతే పాపం చేస్తాడో ఆ పాపే ఏమంటే శిక్షింపబడాలి, ఆ పాపానికి శిక్ష అనుభవించాలి. కానీ యేసుక్రీస్తు త్యాగం ఏం చెప్పిందో తెలుసా? పాపం నువ్వు చేసావు, కానీ నీ తరపున నేను శిక్ష అనుభవించడానికి నేను వచ్చానన్నాడు. లోకం ఏం చెప్పింది తెలుసా? తప్పు చేసిన వాడు శిక్ష పడాలి. ఇప్పుడు దొంగతనం చేశాడు, దొంగతనం రుజువైంది, ఇప్పుడు వాడికి 6 నెలల జైలు శిక్ష వేయాలి. ఒక హత్య చేశాడు, వాడి హత్య నేరం రుజువైంది, 302 సెక్షన్ ప్రకారం వాడికి ఉరి శిక్ష వేయాలి. మనం అంతకంటే గొప్ప తప్పులు చేసామంటే ఇప్పుడు మనం శిక్షకు అర్హులం, దేవుని కోపానికి అర్హులం. కానీ యేసుప్రభు మధ్యలోకి వచ్చాడండి. మధ్యలోకి వచ్చేసి మనం చేసిన తప్పులన్నిటినీ, మనం చేసిన పాపాలన్నిటినీ ఇప్పుడు ఎవరి మీద వేసుకున్నాడు తెలుసా? ఆయన మీద వేసుకున్నాడు. ఎలా వేసుకున్నాడు?
పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఎవరో ఒకరు ఆయన్ని బలవంతంగా ఒప్పించలేదండి. తనకు తానే స్వయంగా ఆయన మన పాపాలన్నిటికీ పడబోయే శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా అర్థమైందా? అర్థం కాలేదండి. ఏమండి, ఈ దేశం కోసం చచ్చిపోతానా పైకి అంటారు కానీ నిజంగా ఒకడు తీసుకొచ్చి గన్న పెట్టి గుండెలపై పెట్టి నిన్ను కాల్చేస్తానంటే నన్ను కాల్చరని ఎవరన్నా అంటారా? వెంట 2 చేతులు జోడించి, అయ్యా నాకు ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు, దయచేసి నన్ను వదిలే, నీకేం కావాలో చెప్పి ఇచ్చేస్తాను అని బ్రతుకులాడుకుంటారండి. అంటే మనిషికి బ్రతుకంటే ఎంత తీపి అనుకున్నారు? అంతెందుకు మీరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు నాకు ఏదో అయిపోతుంది అంటే, ఏమైపోతుందమ్మా అంటే, ఏదో అయిపోతుంది దయచేసి నన్ను బతికించండి అన్నాడు అనుకోండి. అప్పుడు అంటాడు, చూసి టెస్ట్లని చేసి నీకు పెద్ద రోగం వచ్చింది, నువ్వు ఖచ్చితంగా పోతావు అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? అప్పుడు అంటాడు, డాక్టర్ గారు ఎవరికి తెలియదు కానీ నాకు 2 సెంట్లు ఇల్లు ఉందండి, అది తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తానండి, నువ్వు మాత్రం నన్ను ఏం చేయాలి? బ్రతికించాలి. నిజమే కదా, బ్రతికించాలి. అంతెందుకు డాక్టర్ గారు అంటాడు, అమ్మ నీకు బాగా మటన్ అంటే బాగా ఇష్టం కదా, అది లేకపోతే నువ్వు అన్నం తినవు కదా, ఇంకోసారి తింటే నీకు పెట్టేయాలమ్మన్నాడు. వెంటనే ఏం చేసావు? మానేస్తావు కదా. రోజు మటన్ అంటే ఇష్టం, నీకు చికెన్ అంటే ఇష్టం, చచ్చిపోతావు అనగానే ఏం చేసావు? మానేసావు కదా. అంటే బ్రతుకు మీద ఉన్నటువంటి తీపి. కానీ మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని నేను చచ్చిపోతాను అని తెలిసిన ఆయన వచ్చేసాడండి మన పాపాలు మోయడానికి. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే ఆయన శిక్ష అనుభవించాడు. తప్పు చేసినందుక? మనం తప్పు చేసినందుక? ఆయన తప్పు చేసినందుకు ఆయన శిక్ష అనుభవించలేదు. లోకం అందే ఎవరు తప్పు చేస్తే వారు మాత్రమే శిక్ష అనుభవించాలందే. కానీ యేసుక్రీస్తు అన్నాడు, తప్పు మీరు చేశారు, శిక్ష నేను అనుభవిస్తాను. ఇది క్రీస్తు త్యాగం. ఇది అర్థమైందా లోకానికి? తప్పు చేసిన వాడే శిక్షించబడాలి. బైబిల్ కూడా చెప్పింది, పాపము చేయువాడే మరణము నొందాలి. కానీ యేసు ప్రభు ఏ పాపం చేయలేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అన్నాడా? ఒక్క తప్పు చూపించిన యేసుక్రీస్తులో చూపించలేరండి. ఎందుకంటే ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఒక్క తప్పు కూడా చూపించలేరండి ఎవ్వరు. అలాంటి ఆయన లైన్లోకి వచ్చేసి, నాన్న వాళ్ళందరూ చేశారు కదా పాపాలు, వారందరూ అపరాధముల చేత పాపం చేత చచ్చిపోయారు కదా, నేను వాళ్ళ కోసం చచ్చిపోతాను, నేను వాళ్ళ పాపాలకు శిక్ష అనుభవిస్తాను అన్నప్పుడు మనకది వరం అయిపోయిందండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం. చూడండి, పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? మరణం. నువ్వేమనుకున్నావు తెలుసా? అబ్బా పాపం చేసి అదిరిపోయిందిరా బాబు అంటావు నువ్వు, కానీ దానివల్ల వచ్చే జీవితం ఏంటి? మరణం. మందు తాగుతావు అనుకుంటాడు, కాస్ట్లీ సరుకు బాబా ఎంత బాగుందో అంటావు, దానివల్ల వచ్చే జీతం ఏంటి? తాగి చచ్చిపోయాడు అంటావు. చూసారా, ఇక్కడ చచ్చిపోతావు, అక్కడ అగ్నిలో కాలిపోతావు. వ్యభిచారం 5 నిమిషాలు రా, అది రిపోద్దరా, నిజంగా అనుభవించేసాను రావనే అంటావు. కానీ హెచ్ఐవి వచ్చిన తర్వాత మంచం మీద ఉండి అనుభవిస్తావు. ఎవరు నీ దగ్గరికి రారు. నరకం ఇక్కడ చూస్తావు, అక్కడ చచ్చిపోయాక అక్కడ చూస్తావు. ఏమండి ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నదో తెలుసు మనిషి. అందుకంటాడు పాపం వల్ల వచ్చే జీతం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. ఏమండి, మనం ఈరోజు రక్షించబడ్డాం అని చెప్పుకుంటున్నాం కదా, బాప్తిసం తీసుకున్నాం అని చెప్పుకుంటున్నాం కదా, నేను యేసుని ధరించుకున్నాం అని చెప్పుకుంటున్నాం కదా. ఈ గొప్ప భాగ్యం మనకి ఎవరిచ్చారు? దేవుడు. ఏ వరం అది? స్వయంవరం అనలేదు ఇక్కడ, కృప వరం. మళ్ళీ మీరు పైకి వచ్చి దేవుడి దగ్గర మోకరించి నాకు వరం ఇచ్చేదండ్రి, వరం ఇచ్చే. ఏ వరం ఇవ్వాలి? అసలు కృపా వరం అనే సంగతి చాలామంది పేరు పెట్టుకున్నారు, కృపా వరం పేరు పెట్టుకున్నారండి, కృపా వరం. ఎందుకు ఏంటి ఆ కృపావరం? ఏంటండి ఆ కృపావరం? తెలియదండి. కృపావరం ఏంటో తెలియదండి. ఏమండి, ఈరోజు మనం దేవుని కృప వల్ల మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుతున్నాం. ఈరోజు 4 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయంటే రైతు కష్టం అనుకున్నాం కదండి, పొలం పండించడం అని కష్టం అనుకున్నాం కదండి.
అది దేవుని కష్టం. ఈరోజు మన ఆకలి తీరుతుందంటే అది ఎవరి కష్టం? దేవుని కష్టం. నువ్వు ఏసీ వేసుకుని ఆహా బాగుందన్నాడు, అది ఎవరి కష్టం? దేవుని కష్టం. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతి సంతోషం వెనకాల అది ఎవరి కష్టం? దేవుని కష్టం. ఎప్పుడైనా దేవునికి థ్యాంక్స్ చెప్పావా? దేవునికి థ్యాంక్స్ చెప్పావా? పక్కింటామో పాసిపోయిన పప్పు ఇచ్చిందండి పాపం, మేము ఆకలితో ఉంది. అది పాసిపోయిందని సంగతి కూడా తెలియదు, నావురవరమని తినేసి తర్వాత అందే వదినమ్మ ఎంత థ్యాంక్స్ అమ్మన్నావు. ఏంటి పాచిపోయిన పప్పు ఇచ్చినందుకు ఏం చెప్పావు? థ్యాంక్స్ చెప్పావా? గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తే ఏం చెప్పావు? థ్యాంక్స్ చెప్పావా? ఏంటి ఒక మనిషి నీకు హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తావా? మరి దేవుడు మన జీవితంలో ఎన్ని మేలు చేశాడు? ఎప్పుడైనా మీరు థ్యాంక్స్ చెప్పారు దేవునికి? దేవునికి థ్యాంక్స్ చెప్పలేదండి. మళ్ళీ ఇంకా దేవుణ్ణి అడుగుతాం, నాకెందుకు ఇవ్వలేదు ఇది, నాకెందుకు చేయట్లేదు నువ్వు నన్ను విడిచిపెట్టేశావు ప్రభువా. ఆహా, ఏ చేయకపోతే దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడట. ఒక అతను అంటున్నాడండి, ఇంటర్మీడియట్లో ఆల్ సబ్జెక్టులు పాస్ అయితే ప్రభువా ఇంట్లో స్తుతి కూటం పెట్టించుకుంటా అన్నాడు. వీడు మొత్తం 6 ఫెయిల్ అయిపోయాడండి. ఇప్పుడు ఏం చేయాలి వీడు? అయ్యగారు అడుగుతున్నాడు, నాన్న కూటం. ఆగండి అయ్యగారు, 6 సబ్జెక్టులు పోయాయి, కూటం లేదు ఏమిలో. అప్పుడు అంటున్నాడు, దేవుడు నా ఎడల లేడు పిచ్చోడా. దేవుడు నిన్ను వదిలిపెడితే నువ్వు ఎప్పుడో చచ్చిపోతావు. దేవుడు నిన్ను పక్కన పెడితే నువ్వు ఒక అడుగు తీసి ఒక అడుగు కూడా వేయలేవు. నువ్వు నీ శ్వాస ఆడుతుంది, నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు నిలబడ్డావు, నడవగలుగుతున్నావు, తినగలుగుతున్నావు అంటే దేవుడిని ఎడల ఉన్నాడా లేదా? ఉన్నాడు. దేవుడిని ఎడలున్నాడు. అదే కృపావరం. ఏంటా కృపావరం? నువ్వు పాపం చేసి చచ్చిపోతే ఆరని అగ్నికి వెళ్ళిపోతావు. నీవు వెళ్ళిపోకుండా నీ పాపాలన్నీ యేసు మీద వేసేస్తున్నాను. యేసు మీద వేసేసి పాప భారాన్ని మోసుకుంటాను, నిన్ను పాప భారాన్ని దించేస్తున్నాను. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా ఉండగలుగుతావు. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప వరం. మళ్ళీ అక్కడికి వచ్చి వరాలు అడగండి దేవుణ్ణి. ఏ వరాలు? ఎవడు నువ్వు అడిగే వరాలు నాకు తెలుసు. స్లాప్ అయ్యి ప్రభువా, పెళ్లి చేయి ప్రభువా, ఉద్యోగం ఈ ప్రభువా, ఇయే కదండి అడిగేది. తర్వాత గర్భఫలం ఈ ప్రభువా, అసలు వెంట్రుకలు తెల్లగా కాకుండా చూడు ప్రభువా. కొంతమంది ఎలా మాట్లాడతారు, వెంట్రుకలు ఎలా కాకూడదట? తెల్లగా అవ్వకూడదట. అయితే రంగేసుకో, చచ్చిపోయే కాలం ఆ నల్ల డబ్బాలో ముంచేయి. జీవితంలో ఇలా తారులో ముంచామనుకోండి అసలు రంగేసుకునే పని ఉండదు. చూడండి, కొంతమంది ఉంటారండి, వీళ్ళు ఎందుకు వీళ్ళు బ్రతుకుతున్నారు అనిపిస్తుందండి. అతను చూస్తే 60 అయిపోద్ది, కానీ తెల్ల బట్టలు వేస్తాడండి, జుట్టుకి నల్ల రంగు వేస్తాడండి. యూత్లాగా వచ్చి తాత అన్నాడు అనుకోండి, నోరుపోయి అంకుల్ అనమంటాడు. తాత వయసులో ఉన్న తాత అనుకోండి ఏమనాలి? బామ్మరితనలా అంకుల్, కాల్ మీ అంకుల్. మళ్ళీ పక్కన అంటాడు, కొడుకుని కూర్చోబెట్టి పట్టుకుని ఉంచుకొని, చూసా కొడుకు నేనే ఎంగా ఉన్నాను. ఏమొస్తుంది మీకు? ఒక విషయం చెప్పనా, మన జీవితంలో ఒక రోజు గడుస్తుందంటే మన సమాధికి దగ్గర అవుతున్నామని తెలుసా మీకు? సమాధికి దగ్గర అవుతుంది. అసలు చింత ఉందా మనకి? ఒక రోజు గడుస్తుందని చింత ఉందా? నిజంగా రేపు గడిస్తే నా ఆయుష్లో ఒక దినం తగ్గిపోతుంది, నా మరణ దినం దగ్గర అయిపోతుంది అన్న ఆలోచన నీకుంటే దేవుని కోసం బ్రతకాలన్న ప్రశ్న నీలోకి వస్తుంది. కానీ రేపేం చేద్దాం, ఎల్లుండి ఏం చేద్దాం, ఏ ఆస్తిని కూడా పెడతాం, ఏ పేరు సంపాదిద్దాం, పరుగులు పెడుతున్నావా లేదా? పరుగు పెట్టి పరుగు పెట్టి పరుగు పెట్టి పరుగు పెట్టి చివరికి ఏమి సాధించలేని వాడిగా, ఒట్టివాడిగా, అనాథగా చచ్చిపోతావు. ఎందుకంటే అలాంటి జీవితం అవసరం లేదు కదా. దేవుడిచ్చిన కృపావరం తీసుకోండి. ఈ రాత్రి నుంచి నిన్ను రక్షించాలని నీ కోసం యేసుని పంపించాడు. లోకం అందే తప్పు చేసిన వాడే చచ్చిపోవాలందే, కానీ యేసు ప్రభు వచ్చి తప్పు చేసిన వాడు బ్రతకాలి, అతని బదులు నేను చచ్చిపోతా అన్నాడు. ఎంత గొప్పవాడండి యేసు ప్రభు, ఎంత గొప్పవాడండి యేసు ప్రభు. అర్థమైందా యేసు ప్రభు చేసిన త్యాగం? అందుకే అర్థం కాలేదు. పాపికి శిక్ష పడాలి, కానీ అతను శిక్ష వేయద్దు, నాకు వేయండి శిక్ష అని యేసు ప్రభు అన్నాడండి. ఎలాంటి వారు ఒక్కరిని చూపించండి భూమి మీద? చూపించగలరు ఎవరైనా? చూపించలేరు. అందుకే వన్ అండ్ ఓన్లీ యూనివర్సల్ కింగ్ ఎవరంటే జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు ఒక్కడే. ఆయన లాంటి వారు ఎవరో లేరు, ఉండరు. గొప్పవాడండి ఆయన. ఇక రెండో కారణం ఏంటో తెలుసా? లోకం ఎలాంటిదో తెలుసా? మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో తిరిగి వాళ్ళని మనం ఏం చేస్తాం? ప్రేమిస్తామండి. మనకు ఎవరైతే సహాయపడతారో తిరిగి వారికి ఏం చేస్తాం? మనం సహాయం చేస్తాం కదండి. పెట్టినంతసేపు ఏమంటాం తెలుసా?
మీరు దేవుడండి. మీరు దేవుడండి. మీరు కొంతకాలం కొంతకాలం కాదు, ఎక్కువ కాలం మీరు బ్రతకాలండి. పెట్టినంతసేపు మీరు బాగుండాలండి. మీరు దేవుడండి అంటారండి. పెడుతున్న వ్యక్తి ఒకరోజు మొత్తం అయిపోయి, ఏమండి పేదవాడైపోయి, ఏమి ఇవ్వలేని స్థితిలో ఉన్నారనుకోండి, అతను పట్టించుకోవడం ఏం చేస్తారు? మానేస్తారు లేదా? మానేస్తారండి. ఎందుకంటే పదవిలో ఉన్న వ్యక్తి మన మధ్యకి రాగానే లేసి అయ్యగారు వందనాలండి నమస్కారం అంటామండి. పదవి దిగిపోయాక అయ్యగారు అంటావా? నమస్కారం అంటావా? అనవండి. అంటే సమాజ పరిస్థితి ఎలా ఉందంటే, నిన్ను ప్రేమించిన వారిని నువ్వు తిరిగి ప్రేమిస్తావు. నీకు సహాయం చేసిన వారిని తిరిగి సహాయం పొందడానికి ప్రయాసపడతావు. లేదా సహాయం చేయడానికి ఇష్టపడతావు. అలాగే నీతో ఎవరైనా ఉన్నారంటే అతని వల్ల నీకు ప్రయోజనం ఉందంటేనే నువ్వు ఉంచుకుంటావు, అతన్ని నీ పక్కన పెట్టుకుంటావు. లేదా అతడు నాకు సహాయపడతాడు అనుకున్నప్పుడు నువ్వు అతనితో స్నేహం చేస్తావు. అంటే వెరీ 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 డేంజరస్ మైండ్ ఎవరిదో తెలుసా? నందే. మన మంచోళ్ళు అనుకుంటాం కదా, మంచోళ్ళం కాదండి. పెట్టినంతసేపు అండి చాలా కూల్గా ఉంటామండి. కొంచెం కాదనండి, అందుకని భార్యాభర్తలు చూస్తుంటే, ఏమండి మాట్లాడుకున్నంతసేపు బాగుంటుందండి. కానీ భార్య అడుగుతుంది, ఏమండి నాకు ఒక పట్టు చీర కొనరా అంటదండి. ఈయన అంటాడు, ఈ సంవత్సరం డబ్బులే వద్దాననేక అప్పుడు మొదలైపోద్దండి. ఇంతకుముందేమో మా ఆయన బంగారం, అసలు ఇలాంటి ఆయన దొరకడం నా అదృష్టం అన్న ఈమె ఎప్పుడైతే చీర కొనడు అన్నాడో ఏముంటది? చచ్చినోడా. ఆ రోజే చెప్పాడు మా నాన్న, ఆడొద్దురా అని. నేనే వెళ్ళలేదు. ఆ ముఖం చూసుకున్నప్పుడు నా అర్థంలో తిడతా చూడండి, ఎలా తిడుతుందండి? మామూలుగా తిట్టదు కదండి. ఎలాంటి భార్య లేరంటారా? పెట్టినంతసేపు మా ఆయన బంగారాన్ని మెడికలు ఇరిసేద్దండి. పెట్టకపోతే ఆ చేతుల్ని ఇరిసేద్దండి. చూసారా ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు పెట్టినంతసేపు అండ్ ప్రేమిస్తారు, అవసరం తీరేంత వరకు ప్రేమిస్తారు, అవసరం తీరిపోయాక వదిలేస్తారు. ఏమంటే పిల్లలు కూడా అలాంటి వాళ్ళేనండి. చిన్నప్పుడు అమ్మ నాన్న అని చుట్టూ తిరుగుతారు కదండి. అమ్మ కనపడకపోయినా పిల్లలు తట్టుకోలేరు, నాన్న కనపడకపోయినా పిల్లలు తట్టుకోలేరు. రాత్రి అవ్వగానే అమ్మ పక్కలో పిల్లలు పడుకోవాలి, లేకపోతే బెంగ పెట్టేసుకుంటారు. పెళ్ళైన తర్వాత అమ్మ చుట్టూ తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నాన్న చుట్టూ తిరిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా? ఉండరండి. ఏం చేస్తారు తెలుసా? నాన్న నేను ఒక చోటకి తీసుకెళ్తాను పదా అని బయటికి తీసుకెళ్ళి చక్కగా ఏం తింటావు నాన్న? బిర్యానీ తింటావా? ఓకే తిను. ఐస్ క్రీమ్ తింటావా? తిను. ఇంకేం కావాలి నాన్న? జ్యూస్ తాగుతావా? తాగు. ఏంటి నాన్న ఎప్పుడు లేదు ఇంతగా చేస్తున్నావు అంటే, నాన్న నీకు ఏం కావాలి? సినిమా చూస్తావా? పద సినిమా చూపిస్తాను అని చెప్పి చివరికి ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? సాయంత్రం అవగానే వృద్ధాశ్రమం తీసుకెళ్ళాడండి. ఎక్కడ తీసుకెళ్ళాడు? వృద్ధాశ్రమం. ఆ తండ్రి కళ్ళల్లో నీళ్ళు గిర్రని తిరిగాయండి. చిన్నప్పుడు నా చేయి పట్టుకొని నడిచిన వీడు, చిన్నప్పుడు సైకిల్ నేర్పిస్తే నాన్న నిజంగా ఇలాంటి తండ్రి నాకు దొరకడం అదృష్టం అన్నవాడు వీడు, ఈరోజు భార్య వచ్చాక పిల్లలు వచ్చాక ఇక నాన్నతో పని లేదు, వృద్ధుడైపోయాడని పక్కన పెట్టేశాడే, ఇతనేనా నా కుమారుడు అని ఆ తండ్రి కుమిలిపోతాడా లేదా? అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, నాన్న నాకు చిన్న సహాయం చేస్తావా? ఏంటి నాన్న? వారానికి ఒక్కసారి వచ్చి నన్ను చూడరా అని కోరుకుంటున్నాడండి. అంటే ఈ సమాజం ఎలాంటి సమాజం? అవసరం ఉన్నంత వరకు ఒకలా ఉంటారు, అవసరం తీరిపోయాక మరొకలా ఉంటారు. అందుకే దేవుడు అన్నాడు, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి, ఎవరిని మీరు తొందరగా నమ్మకండి, నమ్మేరా ముంచేస్తారు. మరి ఇలాంటి స్వార్థపరులు ఉన్న ఈ సమాజంలో ఇలాంటి వారికి మేలు చేయాలన్న మనసు మనకు ఉంటుందా? ఉంటుందా చెప్పండి? ఇలాంటి వారికి సహాయం చేయాలన్న మనసు మనకు ఉంటుందా? ఉండదు కదండి. కానీ ఇలాంటి చెడిపోయిన ఈ సమాజం కోసం, ఇలాంటి ఏమంటే స్వార్థపూరితమైన మనసులు కలిగిన మనుషుల కోసం సహాయం చేయాలని వచ్చాడండి ముందుకి. ఆయన ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారండి. నువ్వు ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే యేసు ఆయనను ద్వేషించిన వారిని ప్రేమిస్తానని ముందుకు వచ్చాడండి. ఎలాంటి మనస్సు మనలో ఉందా? యేసు ఒక్కనిలోనే ఉందా? ఎవరిలో ఉంది? యేసు ఒక్కనిలోనే ఉంది, మనలో లేదు. భార్య అంటుంది, నాకు విడాకులు ఇచ్చేయండి. ఏ కాపురం చేసావు 20 సంవత్సరాలు, వద్దు అతను నాకు వద్దు, భర్త ఆమె నాకు వద్దు, పిల్లలు వాళ్ళు నాకు వద్దు. ఇలా కలం. కానీ మీరందరూ నాకు కావాలి, మీరందరూ నా తండ్రి పిల్లలు, నా తమ్ముళ్ళు,
నా చెల్లెళ్ళు మిమ్మల్ని నేను రక్షించుకోవాలి. మీరు మంచివారు కాదా? నేను మార్చుకుంటాను మిమ్మల్ని. మిమ్మల్ని మంచివారుగా నేను మార్చుకుంటాను. మీలో మంచి గుణాలు నేను తీసుకొస్తాను. అబ్బా! ఎంత కష్టపడతాడండి యేసుక్రీస్తు వారు. ఏంటండి ఆయన ప్రేమ? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇందాక ప్రవీణ్ గారు చూపించారు చూడండి, 5వ అధ్యాయం 8వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల మన తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లా అంటే, మనం ఇంకను పాపులమై ఉండగా. ఏమంటే ఒక రోగి దగ్గరికి మనం వెళ్ళగలమా? నీ ఇంట్లో నీ వాళ్ళు ఏంటి, కరోనా టైంలో కదండి, కరోనా టైంలో భర్తకు కరోనా వచ్చిందంటే పిల్లలు భార్య ఒక గదిలో పెట్టి తాళం వేసి దూరంగా ఉన్నారే కరోనా టైంలోనండి. అందరికి తెలుసు ఈ విషయాన్ని. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే 100 సార్లు ఆలోచిస్తావు కదా. ఎందుకంటే అతని దగ్గరికి వెళ్తే ఎక్కడ ఆ రోగం నాకు అంటుకుంటుందోనని భయం కదా. ఒక రోగిని ముట్టడానికి చాలా భయపడతాం. ఏమంటే ఒక వ్యక్తి సహాయం కావాలని ఎదురు చూస్తున్నప్పుడు అటువైపుగా వెళ్ళడమే మనం ఏం చేస్తాం, మానేస్తాం. ఎందుకంటే అతడు నన్ను సహాయం అడుగుతాడేమో, నేను చేయను. చూడండి, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడానికి ఇష్టం ఉండదు కదా. ఇటువంటి సమాజంలో వీళ్ళందరూ పాపులై ఉంటే అప్పుడు ఆ పాపుల పట్ల ఇప్పుడు దేవుడు ఏం చూపించాడు? నువ్వు నేను మనమైతే ద్వేషం చూపిస్తాం. ఒక తాగుబోతుని చూసి ఏమండి సుబ్బారావు గారు అని పిలుస్తావు ఎప్పుడైనా? తాగుబోతుని చూసి ఏమంటుంది? ఒరేయ్ సుబ్బిగా అంటావు. తాగుతున్నాడు కదా. చెడు తిరుగుతున్నవాడిని ఏమంటే రామారావు గారు రండి మా ఇంటికాడ పెళ్లి భోజనానికి రండి అని పిలుస్తావా? తనకు తప్పించి ఊరంతా కబుర్లు చెప్తావు. ఎందుకంటే వాడు వద్దురా, వాడు మంచోడు కాదు, వాడు తాగుతూనే ఉంటాడు. వాడు మంచోడు కాదు, వాడు అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళి అబద్ధాలు మానిపించడానికి ప్రయత్నం చేయలేదు. అతనికి తప్ప ఊరందరికి ఏమని చెప్తా తెలుసా? వాడు మంచోడు కాదు, వాడు అబద్ధాలు మాట్లాడతాడు, వాడు మంచోడు కాదు, ఆ నోరు ఇప్పితే అబద్ధాలు మాట్లాడతాడు. బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు లేదా? అంటే ఒక మనిషిలో ఉన్న ఒక లోపం కనబడిన మరుక్షణమే ఆ లోపాన్ని ఫ్రీ పబ్లిసిటీ చేసేస్తూ ఉంటాం. కానీ దగ్గరకు చేర్చుకొని ఆ లోపాన్ని సరిదిద్దగలిగిన వారు ఎవరైనా ఉన్నారు? ఒక యేసు తప్ప. ఒక యేసు తప్ప ఎవరైనా సరిదిద్దారా? హత్తుకుంటున్నాడండి ఎవరనే? రోగిని. హత్తుకుంటున్నాడండి ఎవరనే? పాపిని. ఎందుకో తెలుసా? నువ్వు నాకు కావాలి, నాతో పాటు నువ్వు పరలోకం రావాలి, మన తండ్రి నీకు నేను చూపించాలి, కమ్ అంటున్నాడండి. ఎవరండి అలా ఉండేది? అందుకే పాపుల మధ్య కూర్చున్నాడు యేసు ప్రభు. ఎందుకోసం? పాపం చేయడానికి కాదు, పాపులను మార్చడానికి. ఆయన క్యారెక్టర్ చూస్తుంటేనండి, లైఫ్లో ఎవరితో స్నేహం చేసినా చేయకపోయినా యేసుతోనే సహవాసం చేయాలి. సూపర్ అండి. యేసుతోనే సహవాసం చేయాలి మనం. అందుకే మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏం చేశాడట? చనిపోయెను. కాబట్టి చూడండి అంటున్నాడు, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు. చాలండి. చూడండి అంటున్నాడు, మనం బలహీనులుగా ఉన్నప్పుడు బలపరిచాడు యేసుప్రభు వారు వచ్చి. బలపరిచాడండి. ఎంతగా ప్రేమించింది, ఇది ఆయన ప్రేమ అండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మాట్లాడుతున్న మాట చూడండి. ఏమండి, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే, స్నేహితులు ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు కానీ ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారండి ఈరోజు? స్నేహితులు ప్రాణాలు తీసే స్నేహితులు ఉన్నారు ఈరోజు. చూసారో లేదు మీరు వార్తలు? ఎన్నో వార్తలండి. కలిసి మందు తాగుతారండి, చిన్న గొడవ వచ్చిందండి, ఆ సీసాతో తలబద్దలు కొట్టి చంపేస్తున్నారండి. స్నేహితుడే కదండి. నా స్నేహితుడే మందు పార్టీ చేసుకోవడం రమ్మని వెళ్ళాడు కదా. వెళితే ఏమండి, మందు తాగారు, ఫుల్గా మాటలు చెప్పుకున్నారు, బాగా చిన్న గొడవ వచ్చింది. అమ్మాయి విషయంలోనో, డబ్బు విషయంలోనో, ఏదో కులం విషయంలోనో, మతం విషయంలోనో, ఏదో మతం గొడవ వచ్చింది. ఆ తాగడానికి తెచ్చుకున్న సీసాలు ఖాళీ అయిపోయిన తర్వాత బద్దలు కొట్టి ఎదుటివాని హత్య చేస్తున్నారే. కానీ ఇక్కడ చూడండి, ఏ స్నేహితుడి గురించి మాట్లాడుతున్నాడు? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. చేసిన ఎడల మీరెవరు నాకు
స్నేహితులు అంటే పాపులను స్నేహితులుగా చేసుకోవడానికి యేసుప్రభు వచ్చాడట. ఎంత గొప్ప యేసుప్రభు అండి. మనతో స్నేహం చేస్తాడాయన. నీతో ఎవరు స్నేహం చేయరేమో, కానీ నీతో స్నేహం చేయడానికి ఎవరున్నారు సిద్ధంగా? యేసుప్రభు ఉన్నారు. అందుకే బాధపడకు. నాకు ఫ్రెండ్స్ ఎవ్వరు లేరని. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధపడకు. నిన్ను పట్టించుకునే యేసుప్రభు ఉన్నాడు. ఇప్పుడు నువ్వెవరితో స్నేహం చేయాలి? యేసుతో స్నేహం. మరి మనుషులతో స్నేహం కొంతవరకే కదండి. మా స్నేహితుడు చచ్చిపోయాడు అని ఏం చెప్తున్నా తెలుసా? ఐ మిస్ యూ రా అన్నాడు. వీ మిస్ యూ రా అన్నాడు. ఆ ఇన్‌స్టాగ్రామ్, ఆ ఫేస్‌బుక్ ఏవండి వాట్సాప్, యూట్యూబ్‌లు అవే ఉంటాయి. ఐ మిస్ యూ రా మై ఫ్రెండ్, మై డియరెస్ట్ ఫ్రెండ్ అంటే మన స్నేహం ఎంతవరకు ఉంది? ఆ! కొంచెం వరకు, కొంతకాలం. కానీ యేసుతో స్నేహం చిరకాలం. అందుకే పాట రాశారు కదా! చిరకాల స్నేహితుడా నా హృదయాన పెట్టుకున్న హృదయంలో ఎప్పుడైనా యేసుప్రభుని? యేసుప్రభుని గాని నీ హృదయంలో పెట్టుకుంటే ఎవరైనా నిన్ను తిట్టినప్పుడు తిరిగి తిట్టావా? పోనీలే నువ్వు బాగుండని వెళ్ళిపోయావా? ఏం చేసావు? తిడతావే. అవసరమైతే ఒక వ్యక్తి వచ్చి కొట్టినప్పుడు నన్నెందుకు కొట్టావు? నా తప్పేమైనా ఉందా? మరొక చెంప చూపిస్తాను కొట్టు అని ఎప్పుడైనా అన్నావా? లాగి 4 కొట్టావా? నిజంగా యేసు నీ హృదయంలో ఉంటే యేసు ఏం చెప్పాడో అవి జీవితంలో మనం ఏం చేస్తాం? నడుచుకుంటామండి. కానీ యేసు ప్రభువండి మన బలహీనులుగా ఉన్నప్పుడు మనం బలపరచడానికి, మనం ప్రేమించడానికి వచ్చాడు. మనం మంచి వాళ్ళం కాకపోయినా ఆయన ప్రేమించడానికి వచ్చాడు. మనం మంచి వాళ్ళం కాకపోయినా మన కోసం ఏమండి శిక్షను భరించడానికి వచ్చాడు. ఇది లోకానికి అర్థమైందా? అర్థం కాలేదండి. యేసుప్రభు మత బోధకుడు, యేసుప్రభు మత బోధకుడు, యేసుప్రభు మతాన్ని వ్యాప్తి చేశాడు అన్నాడే గాని మృగము లాంటి మనసు కలిగిన మనసును సాత్వికుడిగా మార్చిన గరుడు యేసుప్రభు అని ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదండి. ఒప్పుకోలేదండి. అందుకే లోకానికి అర్థం కాని ప్రేమ ఇది అగాపే అంటారు. ఎవరి ప్రేమ ఇది? దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అంటే దేవుడు మనం ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ తిరిగి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ఈరోజు చెప్పాడండి. ప్రేమిస్తూ పోయేదేముంది డోర్ తిరిగి ఏం చేయాలంట? ప్రేమించమంట ఆయన. అబ్బా! ఎంత మంచి మాట చెప్పాడన్నారు. ఆయన చెప్పకముందు దేవుడు చెప్పాడు. దేవుడు నేను లోకముని ఎంతో ప్రేమించాడు. ఇప్పుడు మీరు నన్నేం చేయాలి? ప్రేమించండి. ప్రేమించండి. తిరిగి దేవుణ్ణి ప్రేమించండి. ఎందుకు ప్రేమించాలి? మీ నాన్న నీకు బట్టలు కొనిచ్చడానికి ప్రేమించావు కదా! మీ నాన్న నీ అవసరాలు తీర్చడానికి ప్రేమించావు కదా! మీ అమ్మ బాగా అన్నం వండి పెడుతుంది. అన్ని మంచి కూరలు వండి పెడుతుంది. ఏవండి అన్ని విధాలుగా అమ్మ చాకిరీ చేస్తుందని అమ్మని ప్రేమించావు కదా! అంటే నీకు మంచి చేసిన వాళ్ళందరూ నువ్వు తిరిగేం చేసావు? ప్రేమించావు కదా! మరి నీకు ఎన్నో ఉపకారాలు చేస్తున్న దేవుణ్ణి తిరిగి ఏం చేయాలి? ప్రేమించాలా? దూషించాలా? ఆయనిచ్చిన గాలి పీల్చేసుకుంటున్నావు. ఆయనిచ్చిన నీళ్ళు తాగేస్తున్నావు. ఆయనిచ్చిన ఆహారాన్ని తినేస్తున్నావు. మరి తిరిగి దేవుణ్ణి ఏమన్నావు? ఉన్నావా? అసలు ఉన్నావా? ఎక్కడున్నావు యేసయ్యా? ఇంకొక ఆయన అంటున్నాడు, కనబడు నేను నమ్ముతా అన్నాడు. ఆయన కనబడితే నువ్వు నమ్మేదేంటి? ఆటోమేటిక్‌గా మారిపోతావు. ఆయన కనబడితే మారిపోతావు కదా! మాడిపోతావు. దేవుడు కనబడితే ఏమైపోతావు? మాడిపోతావు. ఈ లైట్‌లకి తదేకంగా చూడండి కాసేపు చూడగలరా? ఆ లైట్‌ని అలాగే ఒక నిమిషం చూడండి మీ కళ్ళు ఏమైపోతాయి? ఆఫ్టర్ ఆల్ 100 వాట్ల లైట్ అని నువ్వు ఒక నిమిషం చూడలేవు. ఈ విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని కలిగించిన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన చూడగలవా? చూస్తే నువ్వేమైపోతావు? ఫోటో పెట్టి దండెయ్యాలి. ఆ దేవుని చూసావా బ్రదర్? ఎలా ఉన్నాడు చెప్పు? చూసావు. కానీ చెప్పడానికి నువ్వు ఉండవు కదా! ఈ మాటలు చెప్తానని చాలామంది చూసారా ఆయన ప్రసంగం ఎలా ఉందో? అందుకేనండి ఆళ్ళ మాటలు వినకూడదని అంటారండి. అసలు మేము చెప్పేది బైబిల్ ఇది. సత్యం ఇలా ఉంటది. అబద్ధాలు ఎలా ఉంటాయి తెలుసా? సహోదరి ఇంతే ప్రసంగం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోచున్నాడు ఆమేన్ అనంగానే కిందనోళ్ళు కూడా ఆమేన్. తర్వాత ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవెన్నో అవసరాలతో బాధపడుతున్నావు. పచ్చ చీర కట్టుకున్న మధ్యలో కూర్చుంది అనంగానే ఎంతమంది కట్టుకోరు పచ్చ చీర? నిజమే అనుకుంటారు కదండి. ఏమండి నేను సభాముఖంగా చెప్తున్నానండి. అవసరాల కోసం ప్రభువు దగ్గరికి రాకండి. పరలోకం వెళ్ళాలనుకుంటే యేసుప్రభు దగ్గరికి రండి. ఎందుకంటే శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఆత్మ ప్రయోజనకరమైనది. ఇప్పుడు మన ప్రయోజనకరమైన దానికి విలువనివ్వాలి కానీ నిష్ప్రయోజనమైన దానికి విలువ ఇవ్వకూడదు కదా! అందుకే ఈ రాత్రి నుంచి మీలో ఉన్న ఆత్మను రక్షించుకోవాలని ప్రయాసపడండి.
సిద్ధపడండి, వాక్యాన్ని నేర్చుకోండి, దేవుని మాటలు వినండి, ఆ వాక్యం ప్రకారం ప్రవర్తించండి, మీలో యేసు కనపడతాడు. మరి ఈరోజు మనుషులు యేసు కనపడుతున్నాడా? భక్తుల్లో యేసు కనపడ్డాడా? కనపడ్డం అంటే ఏంటండి? యేసు చెప్పిన మంచి మాటలన్నీ నీ జీవితంలో చూపించినప్పుడు ఇప్పుడు నీళ్ళు ఎవరు కనపడతారు? ఏమంటే నిజంగా ఈయనలో యేసు కనపడుతున్నాడు. ఎందుకంటే ఒక చెంప మీద కొడితే ఏం చూపించమన్నాడు? 2 చెంపలు వాయించమన్నాడా? ఇంకో చెంప చూపించమన్నాడు. అది చూపిస్తున్నాం అనుకోండి, ఎవరైనా నిన్ను వచ్చి కొట్టారనుకోండి, వెంటనే నా తప్పు ఉందా మరి ఇంకో దెబ్బ కొట్టనన్నాను అనుకోండి, ఈళ్ళు ఇప్పుడు ఎవరు కనపడ్డారు? యేసు కనపడ్డారు. అరే నువ్వు మంచోడు కాదంట. మంచోను కాదా? ఎవరు చెప్పారు నీకు? సరే మంచోను కాదనుకున్నావుగా, కొద్దికాలం చూడు అంటావా? నన్ను మంచివాడు కాదన్న, నువ్వు మంచివాడు కాదు, మీ నాన్న మంచివాడు కాదు, మీ అమ్మ మంచిది కాదు అంటావా? దూషించేకి దానికి ఏమండి, దూషిస్తే తిరిగి ఏం చేస్తున్నావు? దూషిస్తున్నావే. యేసు ఎక్కడ కనపడతాడండి? అందుకే యేసు చేసిన త్యాగం అర్థం కాలేదు. దేవుని ప్రేమ అర్థం కాలేదు. ఇక అర్థం కాకపోవడానికి మరొక విషయం ఏంటో తెలుసా? దేవుడు న్యాయవంతుడు. కీర్తనల గ్రంథం 129వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవుడు న్యాయవంతుడు. కీర్తనల గ్రంథం 129వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడు? యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన ఏం చేశాడట? తెంపేశాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? భక్తిహీనుల కట్టడాలు కట్టేశారండి, తాళ్ళు కట్టేశారండి, వాటిని దేవుడు తెంపుతున్నాడు. దేవుడు న్యాయవంతుడు. ఇప్పుడు న్యాయవంతుడు ఏం చేయాలి తెలుసా? తప్పు చేసిన వాడికి న్యాయంగా ఏం చేయాలి? శిక్ష వేయాలి. అంటే ఇప్పుడు పాపి చేసిన పాపానికి శిక్ష వేయాలి, పాపికి శిక్ష వేయాలి. దేవుడు న్యాయవంతుడు కదా, పక్షపాతం చూపకూడదు కదా. తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా దేవుడు ఏం చేయాలి? శిక్షించాలి. దేవుడు న్యాయవంతుడు మాత్రమే కాదు, కృప కలిగిన వాడు కూడా. దేవుడు ఎలాంటి వాడు? కృప కలిగిన వాడు కూడా. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు? యెహోవా దయా దాక్షిణ్యుడు. ఏమంటే దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. అంటే ఇప్పుడు దేవుడు న్యాయవంతుడే కాదు, దేవునికి ఏముందట? దయా దాక్షిణ్యం ఉందట. ఇప్పుడు దేవుడికి దీర్ఘశాంతం ఉందట. అంటే న్యాయవంతుడు అన్న పదానికి తప్పు చేసిన వాడిని శిక్షించాలి, కృప అన్న పదానికి తప్పు చేసిన వాడిని ఏం చేయలేదు సార్? రక్షించాలి. శిక్షించాలి, రక్షించాలి. రెండు అయిపోతాయంటారా? రెండు అయిపోతాయంటారా? తప్పు చేసిన వాడిని శిక్షించాలి కదా, మరి రక్షించడం ఎలా కుదురుతుంది? శిక్ష వేయాలి కదా, రక్షణ ఎలా లభ్యమవుతుంది? ఇదే ప్రశ్న. అందుకే యేసు త్యాగం లోకానికి అర్థం కాలేదు. దేవుడు న్యాయవంతుడు, శిక్ష వేశాడా? వేశాడండి. ఎవరికి వేశారు తెలుసా? తప్పు చేసిన మనిషికే లేదండి, తప్పు చేయని యేసుకు వేశాడండి. తండ్రి అయిన దేవుడు శిక్ష ఎవరికి వేశారు? ఇప్పుడు తప్పు చేసిన మనిషికి వేయలేదండి, తప్పు చేయని యేసుకు వేశాడండి. న్యాయం చూపించాడు లేదా? తప్పు చేసిన శిక్ష వేశాడా లేదా? అయితే శిక్ష ఇప్పుడు ఎవరికి పడింది? యేసుకు పడింది. మరి కృప, ఆ తప్పు చేసిన వాడికి క్షమాపణ ప్రసాదించాడండి. కృప అంటే ఏంటి? క్షమించాడండి. మనం చేసిన తప్పులకి శిక్ష యేసుకు వేస్తే, మనం తప్పు చేసినందుకు మనల్ని కనికరించి మనల్ని క్షమించి నీతిమంతులుగా తీర్చాడండి. అంటే ఇప్పుడు దేవుడు న్యాయవంతుడు, దేవుడు కృప కలిగిన వాడు. ఈ రెండిటికి మధ్యలో ఉన్నవారు ఎవరో తెలుసా? ఇది జరగడానికి యేసుక్రీస్తు వారు. న్యాయవంతుడు అనిపించుకోవడానికి తప్పు చేసిన వారు తప్పులకు శిక్ష యేసుకు వెయ్యాలి. అలాగే ఆ తప్పు చేసిన వాడు యేసు రక్తంతో ఆ పాపాలను కడిగి అతను పవిత్రుగా చేశాడు, అతని తప్పులన్నీ మన్నించాడు. దీనికి కారణం ఎవరో తెలుసా? యేసు చేసిన త్యాగం. యేసు త్యాగం వెనకాల ఏముందో తెలుసా? మనిషికి, పాపికి క్షమాపణ లభించింది. ఏం లభించింది? క్షమాపణ లభించింది. మనిషికి, పాపానికి ఏమంటే శిక్ష పడింది. పాపానికి శిక్ష పడింది, పాపికి క్షమాపణ కలిగింది. పాపానికి ఏం కలిగింది? శిక్ష పడింది. పాపికి ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. ఇదంతా జరగడానికి కారకులు ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తు వారండి. అంటే మనకి ఎంత మేలు చేశాడు యేసు ప్రభు? మేలు చేశాడా? మరి నువ్వేం అడిగావు? నాకేం మేలు చేసావయ్యా, నాకేం మేలు చేసావు, నువ్వు నాకేం మేలు చేసి చెప్పు అని అడుగుతావు. అసలు నువ్వు ఆ ప్రశ్న అడగడానికి అనర్హుడివి.
ఆయన చేసిన మేలు చెప్పాడు అనుకో, నువ్వు రాసుకోవడానికి నీ పుస్తకాలు సరిపోతాయా? సరిపో సరిపోవండి. అసలు ఆయన ఒక్క మాట కూడా అడిగే హక్కు మనకే లేదండి. ఎప్పుడండి ఆయన సన్నిధిలో తలదించుకొని బ్రతిమలాడుకోవాలి తప్ప, అబ్రహాములాగా ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తావు, చస్తావని ఎప్పుడు అడగకూడదు. కొంతమంది ప్రార్థన డిమాండింగ్ ప్రార్థన. పక్కింటి సుబ్బారావు గారు బండి ఇచ్చావు కదా నాయన, నాకు సైకిల్ ఇస్తావా? నేను బండి అడగట్లేదు, సైకిల్ అడిగాను. ఏంటి ఇది డిమాండ్ ప్రార్థన? ఆయనకి మగపిల్లని ఇచ్చావు కదా, నాకు ఇవ్వ మగపిల్లని. నువ్వు నాకు ఇవ్వలేదంటే నువ్వెవరో తెలుసా? పక్షపాతివి. నువ్వెవరు తేల్చడానికి? ఆయన ఎవరు? బాస్. ఆయనకి ఎవరికి ఏది ఇవ్వాలి? ఆయనకి బాగా తెలుసు. మీ నాన్నకి తెలుసు. నలుగురు పిల్లలున్న ఇంట్లో నాన్న నలుగురికి ఒకే రకం స్వీట్ తేడం. పెద్దోడికి ఏది ఇష్టమో చేస్తాడు, చిన్నోడికి ఏది ఇష్టమో అది చేస్తాడు, నలుగురికి 4 రకాల సమన్యాయం చేస్తాడు. అప్పుడు వాళ్ళు నలుగురు దెబ్బలాడుకోరు కదండి. నీవే తండ్రిగా నీకు మీ పిల్లల మనసు తెలిస్తే, మనం అందరూ దేవుని పిల్లలు, మన మనసు దేవునికి తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు కదా. తెలుసుకండి. అందుకేనండి మనల్ని ఎంతగానో తండ్రి అని దేవుడు ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంతగానో యేసుక్రీస్తు వారు ప్రేమిస్తున్నారు. చాలా మంది సమాజంలో ఏమనుకుంటున్నారు తెలుసా? యేసు ప్రభు సిలువ ఎక్కటం, యేసు ప్రభు సిలువుపై మరణించడం ఏమంటున్నారు తెలుసా? సిలువ అనేది వాటమి గుర్తు అంటున్నారండి వీళ్ళు. సిలువ దేనికి గుర్తు? వాటమి. ఓడిపోయాడు యేసు ప్రభు. యేసుక్రీస్తు సిలువుపై మరణించాడు, ఇది పరాజయం. అందుకే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి దిగి నిన్ను నువ్వేం చేయాలి? రక్షించుకో. అదే మాట మనలంటే ఏమంటామండి? కత్తి పట్టుకోరా, ఆడ తల నరికిద్దామంటాం. ఎందుకంటే మనకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. రెచ్చగొట్టేశారండి కింద ఉన్న వాళ్ళు. అంత ఎందుకండి, తనతో పాటు సిలువ వేపిన దొంగలు కూడా ఏమన్నారు? నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకో అని అడిగారా లేదా? కానీ యేసు ప్రభు ఏమన్నా అన్నాడా? అనలేదండి. ఎందుకంటే నా కెపాసిటీ మీకు తెలియదు, నా శక్తి మీకు తెలీదు. నేను ఎవరిని అనుకుంటున్నారు? నేను లేకుండా ఏది కలగలేదు. సృష్టికి ముందున్న వాడిని నేను, తండ్రి కనగా వచ్చిన వాడిని నేను. నా కెపాసిటీ మీకు తెలీదు. ఏదో సిలువు పైన 5 అడుగులు లేదా 6 అడుగులు ఉన్న నేను ఇలా ఏలాడుతున్నానని చెప్పి చేతగాని వల్ల చూస్తున్నారా? నేను కనుక తండ్రికి ఆజ్ఞాపిస్తే ఎంతమంది సైన్యం దిగిపోతాయి? 12 వివాహ సైన్యాలు ఒక్కొక్కటి ఎన్నట 6000. ఆ సైన్యం దిగిపోతే మీరు ఉంటారా? ఉండరు కదా. ఆయన నేను ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నాను? ఓడిపోయినని మీరు అనుకుంటున్నారా? కాదు కాదు. నేను ఇక్కడ సిలువుపై మరణించకపోతే నీకు రక్షణ ఉండదు. నువ్వు రక్షించబడాలంటే ఖచ్చితంగా ఈ శిక్షను నేను భరించాలి. అందుకే సిలువుపై చనిపోవటం వాటమి కాదు, మరణించడం ఆయన పరాజయం కాదు. పునరుద్ధానం అనేది తిరిగి లేచాడే. మరణమందు విజయం ఏం చేసిందంటే మరణాన్ని మృంగి వేసింది అన్నాడే. యేసుక్రీస్తు ఆ మరణం ఆయన్ని బంధించలేకుండా ఉందన్నాడే. యేసు ప్రభు తిరిగి లేచాడే. యేసు ప్రభు చనిపోయినప్పుడు భూమి ఏమండి కంపం వచ్చిందా? దేవాలయం ఏమంటే 2 విధాలుగా చీలిపోయిందా? మధ్యలో గర్భాలయం చిరిగిపోయిందా? అప్పుడు ఆయన అంటే నీ నిజముగా దేవుని కుమారుడు అన్నారే. నిజంగా ఆయన దేవుని కుమారుడు అని చచ్చిపోయి తెలిసిందా దేవుని కుమారుడని? అంటే ఇప్పుడు యేసుక్రీస్తు సిలువెక్కి మరణించడం అది ఓటమి కాదు, పరాజయం కాదు. ఏంటది? రోమిలకు రాసిన పత్రిక చూడండి, కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏమంటే యేసు ప్రభు చేతకాని వాడు కాదండి. అక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. దేవుని మాట చెప్పడం నేను సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడాలండి? ఏలా అనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి, తర్వాత అంటున్నాడు ఏమంటున్నాడు? రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది. ఏంటండి సువార్త? యేసుక్రీస్తు సిలువుపై ఏమంటే సిలువ ఎక్కటం, ఏమంటే మరణించడం, సిలువు పైన సమాధి చేపట్టడం, తిరిగి లేవటం. ఇదేమంటున్నాడు? వాటం అన్నాడా, శక్తి అన్నాడా? సువార్తల శక్తి ఉందా లేదా? శక్తి ఉంది. దేవుని వార్త శక్తి కలిగినది, వాక్యం శక్తి కలిగినది, సువార్త శక్తి కలిగినది. ఆ మాటలు అంటున్నప్పుడు నీకేమి రావాలి? ఇప్పుడు శక్తి రావాలి, అంతే కదండి. అందుకంటున్నాడు నేను సువార్తను ప్రకటించుటకు సిగ్గు పడను. మన బైబిల్ పట్టుకొని చర్చకు రావడమే సిగ్గు. ఈరోజు ఎలా అయిపోయింది తెలుసా?
బైబిల్ లేవండి. ఫోన్లు పట్టుకొని వచ్చేస్తారండి. ఫోన్లో ఏముందంట ఇప్పుడు? బైబిల్ ఉందంట. ఫోన్లో బైబిల్ ఉందా? నీ చూపే కనపడదు. ఆ బైబిల్ ఏం కనపడుద్దిగా? ఫోన్లో రాగానే అలా చూస్తాడు బైబిల్లో. ఈ లోపల ఎవరిదో నోటిఫికేషన్ వస్తుంది, వాట్సాప్, ఫేస్బుక్, అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా వాక్యం ఎక్కడ చూస్తావు? మీరు చర్చ్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ తెచ్చుకోవాలి. ఒక నోట్బుక్ కూడా తెచ్చుకోవాలి. ఎందుకు? బైబిల్ అయ్యగారు చెప్తుంది అలా ఉందో లేదో చూసుకోవాలి. తర్వాత చెప్పిన విషయాలు నోట్స్ మీద రాసుకోవాలి. అసలు బైబిలే తెచ్చుకోము, బైబిలే పక్కన పెడతాం. అంతెందుకు చాలామందికి బైబిల్లే లేవు. బైబిల్లో లేవు. బైబిల్ ఉండాలా? ఉండాలి. ఎందుకో తెలుసా? లేఖనం లేనిది ఏముందన్నాడు తెలుసా? నిత్య జీవం. అంటే ఈ బైబిల్లో ఏముంది? ఈ బైబిల్లో ఏముంది? పరలోకం ఎలా వెళ్ళాలో ఇందులో ఉంది. మ్యాప్. బైబిల్ అనేది ఏంటి? మ్యాప్. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో ఇందులో ఉంది. నువ్వు పాపంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇందులో ఉంది. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి ఇందులో ఉంది. ఇందులో ఉంది. ఇందులో లేనిదంటే ఏది లేదు. ఇంట్లో అన్ని పుస్తకాలు ఉన్నాయి, కానీ ఏ పుస్తకం లేదు? బైబిల్ లేదు. నీకు దీవెన వస్తుందా? నువ్వు పరలోకం వెళ్తావా? ఏమండి, చదవాల్సిన పుస్తకాలన్నీ పెట్టుకున్నాం. అసలు చదవాల్సిన పుస్తకాన్ని అసలు కొనుక్కొని పెట్టుకోలేదు. వాళ్ళు పైగా బైబిల్ అమ్మే దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎంత బైబిల్? 500. 250కి ఇస్తావా? ఏమడిగావు? బైబిల్ని 250కి ఇస్తావా? ఇవ్వను. 400కి ఇస్తావా? ఇవ్వను. ₹1 కూడా తగ్గను. అయితే నువ్వే ఉంచుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవుడు అంటాడు, నీకు నిత్య జీవం ఇవ్వను. 500 కోసమా బేరం ఆడేవా? దేవుని మాటలకు బేరం ఆడతా వద్దండి. నువ్వు సువార్త శక్తి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందట? అంటే ఈ సిలువ వాటమే మరణం, పరాజయం అనేది ఎవరో తెలుసా? నమ్మిన వారు కాదు. యేసంటే గిట్టని వారు, నమ్మని వారు. వాళ్ళ మాటలు నమ్మకండి. సోషల్ మీడియాలోకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడదు. నమ్మకండి. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి ఎలా ఉంది? వెర్రితనం. అందుకే కొద్ది మంది వచ్చారండి. చాలా మంది ఉన్నారండి. ఎందుకు రాలేదండి? మేము రావండి, చాలా పనులు ఉన్నాయండి. చాలా పనులు ఉన్నాయండి. నిజమండి. చచ్చిపోయే వరకు మీకు ఎన్ని ఉన్నాయి? పనులన్నీ ఉన్నాయండి. ఏం సాధించారండి? ఇదిగోండి, ఆయన 5 అంతస్తులు ఇల్లు కట్టాడండి, కానీ ఒక్కరోజు కూడా సుఖంగా నిద్రపోలేదండి. కడుతూనే ఉన్నాడండి. ఓపెనింగ్ రోజున గుండెపోటు వచ్చి చచ్చిపోయాడండి. ఏం సాధించాడండి? అబద్ధం అనుకుంటున్నా, నిజమేనండి. ఇలా జరుగుతాయండి. ఒక అతను మాంసం తెచ్చుకున్నాడండి, కూర వండించుకున్నాడండి, తిందామని కంచంలో కలుపుతూ నోట్లో పెడుతుండగా స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడండి. ఏముందండి? అంటే నువ్వు లోకంలో ఏదో సాధించాలని పరుగులు పెడితే ఏమీ సాధించనే లేవు. అదే దేవుని దగ్గరికి రా, ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్నిస్తాడు, నీకు కావాల్సిన అన్నీ ఇస్తాడు. కన్ను మూస్తే పరలోకం ఇస్తాడు. ఎంత మేలు ఉందండి దేవుని దగ్గర. మరి నువ్వు వస్తావా? ఆదివారం ప్రార్థనకు లేటుకు వచ్చి, మీటింగ్ ప్రార్థనకు లేటుకు వచ్చి, ఈరోజు మీటింగ్ పెట్టారండి. ఎన్ని గంటలకు వచ్చారో తెలుసు మీరందరూ? ఎన్నింటికి వచ్చారు చెప్పండి? 7 గంటలకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏలూరు నుంచి నేను వచ్చానండి 8 గంటలకే. మీరు ఎన్నింటికి వచ్చారు తెలుసా? 9:30కి ఒకళ్ళు, మెల్లగా 9:15కి ఒకళ్ళు, అలా అలా. మరి ఎందుకు లేటుగా మొదలు పెట్టారంటారేమో. తెల్లారు పనులు ఉన్నాయి, ఆమేనంటే కళ్ళు మూసుకునేలాగా మాయమైపోతా ఉండి అనుకుంటారు మీరు. నిజమే కదండి. కొంతమంది చూస్తుండగా ఎవరు లేవరండి. ప్రార్థన చేసుకుందాను కానీ ఖాళీ అయిపోతాను కుర్చీలు. అంటే ఇలా వెళ్ళిపోతారండి. మీరు ఎప్పుడు వచ్చారండి లేటుగా? మళ్ళీ అంటారు రాత్రండి ఎక్కువసేపు చెప్పేశారండి. నువ్వు ఎంతసేపు ఉన్నావు వచ్చి? ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టి, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి, పబ్లిసిటీ చేసి, మేమండి మైకులతో పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టింది ఎందుకు? కనీసం 2 గంటల వాక్యం చెప్పాలా వద్దా? కన్వీనర్ గారు, ఏమండి సహోదరుడు, 1/2 గంట ఎంతో చెప్పారండి. ఆయన ఎంతో ప్రిపేర్డ్ మంచి మాట చెప్పాలని. ఎందుకు చెప్పలేకపోయాడు? ఒకవైపు వాతావరణం బాగలేదని పైకి అన్నారు కానీ
మీరు బాగోలేదని ఆయనకి అర్థమైపోయిందండి. ఎందుకంటే ఎక్కువసేపు 12 అయిపోతుందని తిట్టుకుంటారు. ప్రవీణ్ గారు మీటింగ్‌కి అసలు వెళ్ళకూడదంటారు మీరు. మీకు నమస్కారం అని చెప్పి ఆయన తగ్గిపోయాడండి వెనక్కి. డాక్టర్ గారికి తెలిసిపోయింది అన్నీ. మీ యాక్టర్స్ అని. మీరందరూ నటినట్లని ఎవరికి తెలిసిపోయింది? డాక్టర్ గారు తెలిసిపోయింది. మరి నానిబాబు గారు గంటేనండి, గంట కంటే ఎక్కువ చెప్పడండి అనుకున్నారు. లేదండి నేను ఇంకొద్దిసేపు చెప్తాను. వింటారండి మరి? వినాలి కదండి దేవుని మాటలు. ఎందుకంటే వినలేదా? రేపు వినాలన్నా రేపు పొద్దున్న ప్రవీణ్ గారి దగ్గరకు వచ్చి, సార్ మీటింగులు పెట్టండి, నేను 2000 ఇస్తానన్నారనుకోండి, సారీ సార్ కష్టం. 2 లక్షలు ఇస్తాను, సారీ సార్ కష్టం. మన ఊర్లో వాళ్ళందరూ ముదురులేండి, ఎవరికి అవసరం లేదండి వాళ్ళు. అవసరమైతే కూర్చోబెట్టి మీరు నాకు చెప్తారు, నేను చెప్తే మీరు వినరండి. విన్నారండి మీరు? ఏమీ వినలేదండి. దేవుని గురించి ఏమీ తెలియదండి. ఏమీ తెలియకుండా చచ్చిపోతే ఉంటదండి అక్కడ. ఏంటి ఉంటది? అక్కడికి వెళ్ళాక రంభ ఊర్వశి మేనకట, డ్యాన్సులట. ఇంకొక ఆయన అన్నాడు గొర్రెలు కోసేస్తారట. అంటే ఎక్కడ మటనే చచ్చిపోయి కూడా మటన్ మధ్యాకాశంలో గొర్రె పిల్ల విందుందట. అక్కడ ఏం చేస్తారు? యేసుప్రభు ఏం కోసేస్తారట? గొర్రె పిల్ల విందా? అసలు అర్థమే కాలేదు తెలుసా? అబ్బాయిలైన గొర్రె ఎవరో తెలుసా? యేసుప్రభునండి. లోక పాపమును మోసుకొని ప్రభు దేవుని గొర్రె పిల్ల. ఇది క్రీస్తు త్యాగం. తెగిపోయింది. మరి విందులో ఉన్నావా? ఏంటా విందు తెలుసా? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవం కలిగినవాడు. ఇది ఏ విందు అనుకున్నారు? బలారాధన. మధ్యాకాశం ఏదనుకున్నారు? అదా పిచ్చోళ్ళండి. మొదటి ఆకాశం పరలోకం, రెండవ ఆకాశం భూలోకం, మూడవ ఆకాశం పాతాళ లోకం. పరలోకానికి పాతాళ లోకానికి మధ్య ఆకాశం ఏది ఇప్పుడు? చెప్పండి గట్టిగా. మొదటి ఆకాశం ఏంటి? పరలోకం. రెండవ ఆకాశం భూలోకం, మూడవ ఆకాశం పాతాళ లోకం. 1కి 3కి మధ్యలో ఇప్పుడు భూలోకం ఏ ఆకాశం? మధ్య ఆకాశం. మీరు ఆదివారం రొట్టె లేదా సంవత్సరానికి ఒకసారి రొట్టె విరుస్తున్నారా? ద్రాక్షరసం త్రాగుతున్నారా? అది ఇప్పుడు ఏ విందు? అది గొర్రె పిల్ల విందు. అదే మధ్య ఆకాశంలో గొర్రె పిల్ల విందు. మరి మీరేమనుకున్నారు? చర్చికి వెళ్తానట, చచ్చిపోతాడట, యేసుప్రభు వస్తాడట, అక్కడ గొర్రెలు కోసేస్తాడట. ఇప్పుడు అక్కడ కూడా ఏం తినాలి? ప్రభు 4 మొక్కలై భోజనాలు అడుగుతారు కదా మీరు, ఏమని మొక్కలు? ఒక పెళ్ళిలోనట కొట్టుకుంటున్నారండి, పొట్టుగా కొట్టుకుంటున్నారండి. అక్కడ అడుగుతాను, ఎందుకు కొట్టుకుంటున్నారంటే ఈ నాకు మాసం మొక్క వేయలేదండి. నిజమండి. తిండి కోసం గొడవ. భోజనాలు అయిపోయి కూడా కొన్ని అక్కడ జీవులు దెబ్బలాడుకుంటాయి. ఏ జీవులు తెలిసి? కుక్కలండి. ఇస్త్రాకుల దగ్గర దెబ్బలాడుకుంటాయి. అవేం పక్కన దెబ్బలాడుకుంటాయి. వీళ్ళేమో టెంట్ కింద దెబ్బలాడుకుంటారు. అవేమో టెంట్ బయట దెబ్బలాడుకుంటాయి. చూసారా సమాజం ఎలా ఉందో? ఒక అయ్యగారు వాక్యం చెప్తున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు ఉన్నాయి. ఒక ఆయన లోనకి వచ్చి అంటున్నాడు, అయ్యగారు వాక్యం ముగించు అన్నాడు. భోజనాలు చల్లారిపోతున్నాయి అన్నాడు. భోజనాలు చల్లారిపోతున్నాయి, ఏం చేయలేడు ఇప్పుడు? ఒరే ఇంటికాడ తిన్నావు కదా, తినొచ్చావు కదా, అప్పుడే అంతకుముందు తినొచ్చావు కదా, మళ్ళీ భోజనాలు చల్లారిపోతున్నాయా? అందుకే అసలు భోజనాలు పెట్టకూడదు. అది భోజనాలు పెడితే మీరు రారు, పెట్టకపోతే. భోజనాలు పెట్టకపోతే ఏడొచ్చేది? ఇంటికి వెళ్ళాలా? 11ంటికి వదులుతారా? అప్పుడు ఎలా వండుకు తినేది? మరి మీరు ఎప్పుడు వచ్చారు? 7ంటికి వచ్చారా? 9ంటికి వస్తారు. ఆల్రెడీ తినేసే వస్తారు. 9ంటికి ఆల్రెడీ ఒక రౌండ్ వేసి వస్తారు. మళ్ళీ 11ంటికి ఇంకో రౌండ్ వేయాలి. అప్పుడు పొట్టలు ఎలా ఏమవుతాయి? గ్యాస్ పట్టాక ఏమవుతుంది? అర్ధరాత్రి తింటే గ్యాస్ పడుతుందా లేదా? డాక్టర్ గారిని అడగని చెప్తారు. ఎందుకని? తిన్నాక కొద్దిసేపు నడవాలి, అరుగుతుంది. మనం ఏం చేస్తాం? తిన్నంటేనే అనుకుని నిద్రపోతాం. అదే లోన అరగదండి, టైట్గా పడుతుందండి. అదృష్టం బాగుంటే పొద్దున్నే లేస్తామండి, లేకపోతే సమాధి అయిపోతాం. అందుకే రాత్రి 10 దాటితే తినకండి. మనం కూడా 10 దాటితే భోజనాలు పెట్టవండి. ఎందుకంటే భోజనాలు పెట్టి ఏమండి, ఏదో భోజనం పెట్టడం తప్పు లేదు, కాదన్న తప్పు లేదు. కానీ అంతకంటే ముఖ్యంగా తినవలసిన ఆహారం ఏది? ఆత్మీయాహారం. దేవుని మాట కదండి. నొప్పించాను అనుకుంటే చప్పట్లు కొట్టండి, నొప్పించలేదనుకుంటే సంతోషంగా వాక్యం వినండి. అమ్మయ్య చప్పట్లు కొట్టారంటే నేను నొప్పించానని ఒప్పుకుంటున్నారు మీరు. ఏమండి? యేసుక్రీస్తు మన కోసం త్యాగం చేశాడు. మనలాంటి
అమాయకుల్ని రక్షించాలి. అమాయకులు మన అమాయకులువా? నువ్వు ఎక్కడి నుంచో పెట్టి వెనకాల 2 ఎకరాలు అమ్మేస్తావు చూపించకుండా. అంత ముదురులు మనం, మంచోళ్ళం కాదు మనం. నిజం పైకి మాత్రం ఎంత మంచోళ్ళం తెలుసా? మా నాయన ఒక ఆర్కులు చదువుతుంటున్నాడు. రాజకీయ నాయకులందరూ తెల్లబట్టలు ఎలా వేసుకుంటారు తెలుసా? లోపలన్నీ మరకలు ఉంటాయి కాబట్టి. లోపల మచ్చలు కనబడకుండా పైన వేసుకున్నారట, తెల్లబట్టలు వేసుకున్నారట. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఏం వేసుకున్నారట? ఆదివారం వస్తే ఏం వేసుకుంటారు? చెప్పండి గట్టిగా, ఏం వేసుకుంటారు? తెల్ల చీర, తెల్ల చొక్కాయి, తెల్ల ప్యాంటు. ఇప్పుడు ఆ చర్చిలో కలగని అందరూ తెల్ల తెల్లగా కనపడతారండి. అప్పుడు ఈయన అంటాడు, దేవుడు దిగిపోయాడు బిడ్డ అంటాడు. అంతే. ఏంటి వస్త్రాలు తెల్లగా ఉన్నాయి, హృదయం కంపు. పక్కింటి వాళ్ళకి నీకు పడదు, ఎదురింటి వాళ్ళకి నీకు పడదు. అంతేందుకు, అత్తగారు చూడని కోడలు హింస పెట్టే అత్త, తండ్రి చూడని కొడుకు, కూతురుని చూడని తల్లి. ఉన్నారా లేదా చెప్ప? మళ్ళీ ఆదివారం కానీ తెల్లబట్టలు వేసుకెళ్ళిపోతారు. ప్రభు స్తుతి. ఇప్పుడు దేవుని ఏం చేయాలి? సూత్తు పెట్టు కొట్టాలా? ఏం మారాలి మందే? హృదయం. బట్టలు కాదు తెలుపు, ఏముండాలి? హృదయం పవిత్రంగా ఉండాలి. అందుకేనండి యేసుప్రభు వచ్చాడు, మన కోసం చచ్చిపోయాడు, మనం రక్షించడానికి చచ్చిపోయాడు. ఆయన సిలువెక్కి చచ్చిపోయిన చేతగా కాదు. నశించిపోతున్నారే వారికి వార్త ఎలా ఉంది? వెర్రితనంగా ఉంది. రక్షించబడే వారికి వార్త ఎలా ఉంది? ఆ దేవుని శక్తి. ఇది అర్థం కావాలంటే నిత్యం మనం ఏం చేయాలి? బైబుల్ చదవాలి. బైబుల్ చదవకపోతే మనకు ఏమి అర్థం కావు. చెడ్డవారుగా నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు మంచివాడుగా మారాలి. నువ్వు చేసిన చెడు నేను నా మీద వేసుకుంటానని ముందుకు వచ్చాడండి. నువ్వు తప్పు చేస్తే నేను చేశాను ఆ తప్పు అని ఒప్పుకుంటానని ముందుకు వచ్చాడండి. నువ్వు ఒప్పుకుంటావా? నీ తమ్ముడు తప్పు చేస్తే అన్నగా నువ్వు ఒప్పుకుంటావా? నీ చెల్లి తప్పు చేస్తే అక్కగా నువ్వు ఒప్పుకుంటావా? అబ్బాయి నాకు ఏ సంబంధం లేదు. అంతేందుకు, నువ్వు తప్పు చేసినా నువ్వు చేసిన తప్పు ఎవరి మీద పెట్టేశావు? ఎరా పెద్దోడా, నువ్వేనా చేసిందని తండ్రి అడిగితే ఆడే చేశాడు. ఎవరి మీద పెట్టేశాడు? నాన్న, తమ్ముడు చేశాను అన్ని తప్పు. నీ జేబులో డబ్బులు ఇటు తీసాడు, పెద్దోడు తీసాడు. ఇప్పుడు నెంద ఎవరి మీద వేసావు? డాడీ, తమ్ముడు తీసాడు డాడీ 500 అని వాడి మీద వేసేసావే. కానీ యేసుప్రభు ఏం చేసావు తెలుసా? ఏ తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేసావు, నేను వాటికి శిక్ష భరిస్తాను. వచ్చేసాడండి. మహనీయుడండి, మహానుభావుడండి. నిజంగా నువ్వు చేయకూడని తప్పులు ఎన్నో చేసావు. ఆ తప్పులు పోగొట్టుకోవాలంటే నువ్వు ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా నీ పాపాలు పోగొట్టుకోవడానికి నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆ పాపాలను తీసేసుకోలేవు. మరేం చేయాలి? పాపంతో చచ్చిపోతే నరకం, పాపం లేకుండా ఉంటే నిత్య జీవం. మరి నిత్య జీవానికి వెళ్ళాలంటే నువ్వు కోట్లు ఉన్నాయి, ప్రభు ఇదిగో నీకు ఇచ్చేస్తున్నాను, ఆయన నాకు నిత్య జీవం ఇచ్చమంటే ఇవ్వడండి. ఆస్తులున్నాయి, నేను నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తున్నాను, నాకు నిత్య జీవం ఇచ్చండి, ఇవ్వడండి. మరి ఏం చేయాలండి? మనం పాపము లేనివిగా మారాలండి. అంటే ఏం చేయాలండి? అందుకే యేసుప్రభు అన్నాడు, నీ పాపాలు తీసుకునే శక్తి నీకు లేదు. నిన్ను నువ్వు రక్షించుకోలేవు, నిన్ను ఒకరు రక్షించాలి. నిన్ను రక్షించే రక్షకుడు నేనే వచ్చాను నిన్ను రక్షించడానికి అంటున్నాడు. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? కొన్నాడండి మనల్ని. ఏం చేశాడు ఆయన? కొన్నాడు. ఎలా కొన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో ఏం చేయాలి? ఏమంటే క్రీస్తు రక్తంతో కడగబడిన వారందరూ కొనబడిన వారే. దేంతో కొన్నాడు ఆయన? విలువ పెట్టి కొన్నాడు. మనం కొందామా యేసు రక్తాన్ని విలువ పెట్టి? అందుకే ఉన్నాడు తెలుసా, కొనలేవని అమూల్య రక్తం. అమూల్యం అంటే ఏంటి? వెల చెల్లించలేం. యేసు రక్తానికి వెల కట్టలేం. వెల కట్టలేని రక్తంతో మనకు వెల ఇచ్చి కొన్నాడండి, మనల్ని కొన్నాడండి. క్రైస్తవులు అంటే ఎవరు? ఒట్టివారా? క్రీస్తు రక్తంతో కడగబడిన వారా? క్రీస్తు రక్తంతో కొనబడిన వారా? మనల్ని కొన్నాడండి. ఆయన ఎందుకు కొనాలండి? ఆయనకేం పని అండి? ఆయనకి ఏం పని లేదండి. అసలు ఆయన కొనవలసిన పరిస్థితే లేదండి. కానీ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతామే, చచ్చిపోతే దేవునికి దూరం అయిపోతామే. అందుకే యేసుప్రభు వచ్చేసాడండి. నేను మిమ్మల్ని రక్షిస్తాను రక్షకునిగా, మీరేం బాధపడకండి, మీరేం భయపడకండి. మీరు చేయాల్సింది ఒకటే, నన్ను నమ్మండి, నా మీద విశ్వాసం ఉంచండి. నమ్మి బాప్తీసం పొందినవాడు
రక్షించబడును. మీరు చేయాల్సింది నా మాటలు నమ్మండి, నా మీద నమ్మకం ఉంచండి. ఇంకేమైనా అడిగాడా? నీ బంగారం అడిగాడా? నీ వజ్రాలు అడిగాడా? అసలు అడిగితే నువ్వు వస్తావు యేసుప్రభు దగ్గరికి? ఆయన ఇస్తే తీసుకోవాలని నువ్వు వచ్చావు, నువ్వు ఇస్తే ఆయన తీసుకునే స్థితిలో లేడు. నువ్వు వచ్చి అడిగావు, నాకు బంగారం ఇవ్వు, నాకు వజ్రాలు ఇవ్వని అడుగుతావు. కానీ యేసు ఎప్పుడు నీ బంగారం అడగలేదు, నీ వజ్రాలు అడగలేదు, నీ ఆస్తులను అడగలేదు. ఒక్కటే అడిగాడు, నీవు నా మాటను నమ్ము అని అడిగాడు. అంతేనండి. నమ్ము, నువ్వు విశ్వాసం ఉంచు, నీకు రక్షణ ఇస్తా నేను అన్నాడండి. ఎంత గొప్ప యేసు ప్రభు ఉచితంగా రక్షణ ఇచ్చి నిజంగా మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసిన ఈ గనుడను ఈ ప్రపంచం గుర్తించిందా? గుర్తించలా. యేసుప్రభుని గుర్తించలా. ఎన్నో మాటలు అంటున్నారు యేసుప్రభుని. యేసుప్రభు పెళ్ళయిందన్నాడు ఒకడు, పిల్లలు ఉన్నారని ఒకడు, ఎన్నో మాటలు ఆయన మీద పడి ఏమండి ఏడుస్తూనే, ఈ రోజుకి యేసుప్రభు మీద పడి ఏడుస్తూనే ఉన్నారండి. ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? ఆయన యొక్క గొప్పతనం వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు. నీ ప్రమేయం లేకుండా ఏమండి నువ్వు ఎన్నో తప్పులు చేసినా నిన్ను ఏమి ఆయన అడగకుండా, రుసుము అడగకుండా ఆయన ఉచితంగా రక్షించాడే. ఉచితంగా నీకు రక్షణ ఇచ్చి దేవునికి దూరం అయిపోయిన నిన్ను తిరిగి దేవుని యొద్దకు చేర్చాడు అంటే, మనం చచ్చిపోవలసిన ఆ స్థానంలో మనల్ని చావనివ్వకుండా ఆయన వచ్చి మన కోసం చచ్చిపోయాడంటే ఇది మన కొరకు యేసు చేసిన త్యాగం కాదంటారా? ఆ త్యాగం ఎవరైనా చేయగలరంటారా? చూపించండి, ఒక్కరు చూపించండి. మన కోసం చచ్చిపోతాను ఒకరు చూపించండి. భర్త చచ్చిపోతాడు భార్య కోసం, భర్త భార్య కోసం చచ్చిపోతాడా? భార్య భర్త కోసం చచ్చిపోతాడా? పిల్లల కోసం తల్లిదండ్రులు చచ్చిపోతాడా? చావరు, ఎవరు చావరు. రాసి చేసుకోండి, ఎవరో చావరు. కానీ బ్రతుకున్నప్పుడు మాటలు చెప్తారు, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా డియర్ అంటాడు భర్త. ఆమె చచ్చిపోగా నీ రెండో పెళ్లి చేసుకుంటాడు. నిజమండి. భార్య కూడా అంటది, అమ్మా నేను చచ్చిపోతే మరి నువ్వు రెండో పెళ్లి చేసుకుంటావా? తప్పండి ఆ మాట మాట్లాడుతుంది. నువ్వు చచ్చిపోతే నీ ఫోటో చూసుకుంటూ బతికేస్తానంటది. ఆయన చచ్చిపోగా 2 నెలల తర్వాత ఇంకోని పెళ్లి చేసుకుంటాడు. మాటలు నమ్మము. మాటలు వేరు, చేతలు వేరు. డూప్లికేట్ ప్రేమలండి. ఈ లోకంలో ఉన్న ప్రేమ ఏం ప్రేమ? డూప్లికేట్ ప్రేమలండి, డూప్లికేట్ ప్రేమలండి. ఒరిజినల్ ప్రేమ క్రీస్తు ప్రేమ, స్వార్థం లేని ప్రేమ యేసు ప్రేమ. నీ నుండి ఏమీ ఆశించకుండా ప్రేమించిన ప్రేమ ఎవరి ప్రేమ? యేసు ప్రేమ. అందుకే పాపం చేసిన మనం చచ్చిపోవలసి ఉండగా మన స్థానంలో ఆయన శిక్ష అనుభవించాడు. ఇది యేసు చేసిన త్యాగం. ఇది లోకానికి అర్థమైందా? అర్థం కాలేదు. ఇప్పుడు మీకేమైనా అర్థమవుతుందా? అర్థమవుతుందండి. విలువైన దానిని ప్రేమతో ఇతరుల మేలు కోసం దయచేయడమే త్యాగం అయితే, సర్వలోకాన్ని రక్షించడానికి యేసు తన ప్రాణం తనంతట తాను ఏం చేశాడు? పెట్టాడు. బలవంతంగా పెట్టలేదు. నేనే చచ్చిపోతా, నా ప్రాణం పెట్టడం నాకు అధికారం కలదన్నాడు. నేనే నా విలువైన నా ప్రాణాన్ని, నా జీవితాన్ని నా తమ్ముల కోసం, నా చెల్లెల కోసం దారపోస్తానని వచ్చి మనందరి కోసం ఏమండి మరణించాడండి. మనందరిని రక్షించడం కోసం ఎన్నో వేదనలు భరించాడండి. ఏమన్నా ఆయన పుట్టినప్పుడు ఆ సన్నివేశాలు మీరు సినిమాల్లో చూసారే కానీ నిజంగా ఒరిజినల్గా మీరు ఊహించుకోండి ఒక్కసారి. నిజంగా ఆయన తీసుకొచ్చిన దగ్గర నుంచి ముఖం మీద గుద్దినప్పుడు ఆ రక్తం బయటకు వస్తుంది. ఏమండి చిన్నగా దెబ్బ, స్లాప్, చెంప దెబ్బ కొడతాను మనం తట్టుకోలేం కదా, అలాంటిది ముఖం మీద గుద్దారట. ఒక్కడ కాదు, అక్కడ ఉన్న సైనికులు ఒక్కొక్క గుడ్డు పడినప్పుడు ఎంత నొప్పి భరించుంటాడండి. ఆ నొప్పి ఎవరి కోసం భరించాడు? మన కోసమే భరించాడు. ఇంకొకటి ఏం చేశాడు తెలుసా? ఏమంటే ఓదారంగ వస్త్రాన్ని ధరించాడు. ఎందుకు ఓదారంగ వస్త్రాన్ని ఎందుకు ధరింపచేశారో తెలుసా? ఆయన యూదులకు రాజు అన్నాడు కదా. రాజులు యూదులు ఏమంటే యోధారంగ వస్త్రాన్ని ధరించే వాళ్ళు. అప్పుడు ఈయన కూడా ఓదారంగ వస్త్రాన్ని వేసి యూదులు రాజా అని హేళన చేశారు యేసు ప్రభుని. బట్టలేసి హేళన చేశారు. కానీ నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎవరి కోసం? నీకోసమే. తర్వాత కిరీటం పెడతారు కదండి రాజుకి కిరీటం పెడతారు. ఈయన యూదులు రాజు అన్నాడు కదా. ఒక ముళ్ళ కంచెని తీసుకొచ్చారు, అల్లేశారు. తీసుకొచ్చి నేను తలపై ఇలా గుచ్చారు. ఒక ముళ్ళు దిగిపోయిన మనం తట్టుకోలేం. అలాంటి కొన్ని ముళ్ళు దిగిపోయిన తలలోనికి ఎంతగా తట్టుకున్నాడు. ఎవరి కోసం? నీకోసమే. తర్వాత ఆ అంగీని తీసేశారు, కొరడాలు పట్టుకున్నారు. వీపుని చాళ్ళ వాళ్ళు ఏం చేశారు? దున్నేశారు. ఒక కొంకి దిగగానే ఏమంటే అబ్బా అని పిలవాల్సి వస్తుంది. కానీ అన్ని కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు, ఆ దెబ్బల వెంబడి రక్తం కారిపోతూ ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాధను అనుభవిస్తూ ఉన్నాడే. ఎవరి కోసం? మనందరి కోసం.
మనం రక్షించడం కోసం. ఎవరికి అర్థమైందండి ఆయన కష్టం, ఎవరికి అర్థమైందండి ఆయన ప్రేమ. యేసుక్రీస్తు అంటే ఏమన్నా నోరు పారేసుకుంటున్నావు. నిజంగా ఆయన అనుభవించిన కష్టాలన్నీ చూస్తే నువ్వు మారిపోవలసిందే. యేసు ముందు పాదాల వంచి తల వంచి మోకరించాల్సిందే. ఆయన పడిన కష్టం, రక్తం అంతా పోయింది. ఏమండి, చివరికి మ్రానిపై పెట్టి మేకు కొడుతుంటే ఆ నొప్పి ఉందో చూసారా? ఏమండి, మేకు దిగుతున్న ఆ సన్నివేశం మనం చూడగలమా? కానీ ఈ చేతికి ఒక మేకు, ఈ చేతికి ఒక మేకు, రెండు కాళ్ళలో ఒక మేకు చుట్టు పెట్టి కొడుతుంటే ఏమండి, ప్రాణం పోతుంది కదండి, ప్రాణం పోతుంది కదా. ఆ మేకులు దిగు కొడుతున్నా భరించాడండి. ఎవరి రక్షణ కోసం? మన రక్షణ కోసం. అలా ఏలాడి తీశారట సిలువ పైన. వేలాడి తీసినప్పుడు ఆ గాయాల వెంబడి రక్తం బొట్టు కారుదు 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 చివరికి ఆ శరీరం మాంసం ముద్దయిపోయింది. చివరికి శరీరంలో ఉన్న రక్తం బొట్టు 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 కారిపోయిందండి. రక్తం దేహానికి ప్రాణం కదా, రక్తం అంతా కారిపోయింది. అప్పుడు వచ్చారండి, చూశారండి. బల్లెముతో ఏం చేశారు? పక్కలో పొడిచారండి. అప్పుడు ఏమొచ్చిందట? రక్తం అంతా పోయింది. చివరికి ఏమొచ్చింది? నీళ్లు, రక్తం నీళ్లుగా వచ్చేసాయి. శరీరములు ఏమీ లేదు. ఎంత బాధ, ఎంత వ్యధ! ఎవరి కోసం భరించాడు? మన కోసమే. ఎంత చేసిన ఆయన మన ఆత్మను రక్షించి దేవునితో సమాధానపరిచి తిరిగి మనలను దేవుని యొద్దకు చేర్చడానికి ఎంత కష్టపడ్డాడండి. ఎంత కష్టపడినందుకు మనం ఏమి ఇచ్చిన ఆయన రుణం తీర్చుకోగలమా? తీర్చుకోలేవని చెప్పి సైలెంట్గా ఉండిపోయారా? ఆయన ఒకటి కోరుకున్నాడు. నేను మీకోసం చచ్చిపోయాను కదా, మిమ్మల్ని నేను ప్రేమించాను, మరి మీరేం చేయాలి? యోహాను మొదటి పత్రిక చివరిగా 3వ అధ్యాయం 16వ వచనం ముగిస్తాను. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ, ప్రేమ అంటే ఏంటో ప్రాణం పెట్టినోడికి తెలుస్తుంది. పెట్టినోడికి ప్రాణం. అంతేగాని ఒక రోజా పువ్వు చైలో పెట్టి పడిపోకండి, అది ఆకర్షణ, వ్యామోహం. కానీ నిజంగా ప్రాణం పెట్టిన వారు ఎవరు? ఒకరి కోసం పెట్టాడా? ప్రపంచ మానవాళి కోసం పెట్టాడా? ఏమన్నా ఆ రోజు ఉన్న వారి కోసం పెట్టాడు, రాబోతున్న వారి కోసం పెట్టాడు. అంటే మనుషులు పాపం చేస్తారని దేవుడికి ముందే తెలుసు. మీరు బలహీనులని దేవునికి ముందే తెలుసు. ఆయన ప్రాణం పెట్టి ఇదిగో నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. యేసు ప్రేమిస్తానని మాటలతో చెప్పలేదండి, చేతలతో చేసి చూపించాడు. తర్వాత ఏమన్నాడు? మనము కూడా సహోదరుల కోసం ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ఇప్పుడు యేసు మన కోసం ప్రాణం పెట్టి ఏమన్నాడు తెలుసా? నీవు కూడా ఒక సహోదరుని కోసం ఏం పెట్టాలి? ప్రాణం పెట్టాలి. ప్రాణం పెట్టారో ప్రాణాన్ని తీస్తున్నారా? ప్రాణం పెట్టడం అంటే అతడిని యేసు మార్గములోనికి తీసుకురావాల్సిన బాధ్యత యేసు మార్గములోకి వచ్చిన నీ మీద దేవుడు పెట్టాడు. నేనేం అడగలేదు, ఒకటే అడిగాడు. నువ్వు యథార్థంగా బ్రతుకు, నీతిగా బ్రతుకు, పవిత్రంగా బ్రతుకు, నా ప్రేమను మరొకరికే తెలియచేసి వారిని కూడా నిత్య జీవనం వైపుకు నడిపించు. ఎంతకంటే చేసిందేవి లేదు. అదే చేశారు. ఎవరో? డాక్టర్ ప్రవీణ్ గారు, సమయల్ గారు. గట్టిగా చప్పట్లు అభినందనలు తెలియజేస్తారు. సౌండ్ రాట్లా చూసారా? ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అనంగానే అబ్బా మా హీరో ఏం చెప్పాడని డైలాగ్. డబ్బులు ఎక్కువై పెట్టారనుకున్నారా? వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రాణం కదండి. ప్రాణం అంటే ఏంటి? మనం కష్టపడేటప్పుడు మన రక్తం ఎలా మారుతుంది? చెమటగా మారుతుంది కదా. రక్తం చెమటగా మారేస్తుంది కదా. ఇప్పుడు రక్తం ఏంటి? ప్రాణమే కదా. ఇప్పుడు వాళ్ళ రూపాయి 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 ఈ సభకి ఎంతమంది సహకరించారు? వాళ్ళందరూ రూపాయి 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 వాళ్ళ ప్రాణం కదండి. కష్టపడి సంపాదించారు కదా. ఇప్పుడు మిమ్మల్ని రక్షించడం కోసం ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టారు? ప్రాణం పెట్టారు. ఇది క్రీస్తు ప్రేమ, క్రీస్తు త్యాగం. మీరు కూడా చేయాలి. ఇది లోకానికి అర్థం కాలేదు. మన కోసం మరణించాడండి. ఐ లవ్ జీసస్. రన్ ఫర్ జీసస్ కాదు, ఐ లవ్ జీసస్. ఐ లవ్ జీసస్, ఐ హేట్ దిస్ వరల్డ్. అంటే ఈ ప్రపంచం మనకి అసహ్యంగా కనపడాలి. యేసు మనకి ప్రేమగా, ఆయనకంటే గొప్పగా ఏది ఉండకూడదు. అందుకే ఈ రోజు నుంచి మీ హృదయంలో యేసుకు చోటివ్వండి.
ఏసుకు చూడటం తెర పెడదాం అనుకున్నాను, చూపిద్దాం అనుకున్నాను క్లిప్పింగ్లో, కానీ కుదరలేదు అడ్జస్ట్మెంట్. ఒక ఆమెను ముగించేస్తున్నాను. ఒక ఆమె ఉంది, యేసు బయట డోరు తట్టాడు, తలుపు తీయమన్నాడు, తీసింది తలుపు. రాగానే యేసు దగ్గర కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాను. చాలా ఆనందపడిపోయింది. ఇంతలో స్నేహితుడు వచ్చాడు, తలుపు తట్టాడు, తీశాడు. మొదటి స్థానంలో కూర్చోబెట్టిన యేసు ఎక్కడనే తీసినప్పుడు రెండో స్థానంలోకి వెళ్ళిపోయింది. రెండో స్థానంలో కూర్చోండి యేసు ప్రభు. మొదటి స్థానంలోకి ఎవరు వచ్చారు? స్నేహితుడు వచ్చాడు. కాసేపు స్నేహితురాలు వచ్చింది, ఆ మొదటి స్థానంలోకి వచ్చింది. స్నేహితుడు రెండో స్థానంలోకి వెళ్ళాడు, యేసు ప్రభు మూడో స్థానంలోకి వెళ్ళిపోయాడు. అలా చివరి స్థానానికి ఎవరు వెళ్ళిపోయారు? ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ముందు స్థానాల్లోకి ఎవరు వచ్చేసారు? నీ భార్య, నీ పిల్లలు, నీ ఆస్తి, నీ వ్యాపారం, నీ సంపద, నీ ఉద్యోగం, నీ లోకం. అంతేనా? ఇలా ఉండి దేవుణ్ణి చివరికి నెట్టేసావా, ఆరనగ్నిలోనికి వెళ్ళిపోతాం, దేవుడికి దూరం అయిపోతాం. మాట్లాడితే ఆరనగ్ని అంటున్నారు కదా. ఎందుకంటున్నా తెలుసా? చివరికి దేవుని కోసం బ్రతకకుండా చచ్చిపోతే వెళ్ళేది అక్కడికి. అందుకే గుర్తు చేస్తున్నారు. దయచేసి ఇది లోకానికి అర్థం కాల, మీకు అర్థమైంది. యేసు త్యాగం ఎవరి కోసం? మన కోసం. ఎందుకోసం? మనము కూడా మరొక పాపిని యేసు వైపుకు నడిపించడానికి మన ప్రాణాన్ని ఏం చేయాలి? ఖర్చు పెట్టాలి వద్దా? ఈసారి ఆయన సభ పెడుతున్నప్పుడు స్వచ్ఛందంగా పాంప్లెట్ చూసి మీ అందరం మీ కష్టార్జితాన్ని, మీ ప్రాణం, మీ రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన కష్టాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేయాలి? బ్రదర్, మా కష్టం తీసుకోండి, ఇంకా మరికొంతమంది దేవుని వైపుకు నడిపించండి. మీకు చెప్పడం రాకపోవచ్చు, చెప్పేవారిని తీసుకొచ్చి చెప్పించాలి. ఓకేనా? అలాగే నిడమరలో మీటింగులు ఉన్నాయి 2 రోజులు. చూడండి, విశ్వ వినాశనము కారకులవరు మీ పక్కనే ఉంది నిడమర. అక్కడ ఇప్పుడు జయరాజు గారి కుటుంబం ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ఆయన ప్రాణం మరి అక్కడ ఉన్న వాళ్ళు రక్షించడానికి పెట్టబోతున్నాడు. వినాశనము కారకులు ఎవరు? 5-6 మే నెల మర్చిపోకండి. మంచి వాక్యం చెప్పే వాళ్ళు వస్తున్నారు మాలాగా. మర్చిపోకండి, రండి. మీరు దేవునికి ఎంత ఎక్కువ సమయాన్ని ఇస్తారో దేవుడు మిమ్మల్ని అంతకంటే రెట్టింపుగా హెచ్చిస్తాడు. దేవునికి ఇవ్వలేదా? దేవునికి చేయలేదా? దేవుని పక్కన పెట్టారా? మీరు కూడా పక్కకే వెళ్ళిపోతారు. వేదన, శ్రమ, రోగాలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ పోవాలంటే మీ హృదయంలో ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి చోటు? ధనానిక, దైవానికి ఇవ్వండి. యేసు రాజు, ఆయన ధరించి నువ్వు కూడా రాజుగా బ్రతుకు. యేసును లోకానికి గొప్పగా ప్రకటించు. ఓకే, ఈ మాటలు ఎంతగా ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని ముగించుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఈ మాటలు ఎక్కువసేపు చెప్పాను మీ పిల్లలకు వినిపించాలని. తండ్రి విన్నారు, విడిచిపెట్టకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే ధన్యతను దయచేయండి. నీ కుమారుడు పడిన కష్టం మా కోసమే, నువ్వు మీకోసం బ్రతకాలని, మేము మీ దగ్గరకు రావాలని ఆయన చేసిన త్యాగం వృధా కాకుండానట్లు ఇదిగో ఈ కంతేరు గ్రామంలో సామ్యూయల్ గారు, డాక్టర్ గారు కుటుంబాలను, సంఘాన్ని ఆయన దీవించి ప్రేమించి ఇంత చక్కని ఏర్పాట్లు మీ మాటలు వినిపించి మంచి వాతావరణం ఇచ్చారు. బాగోకపోయినా మా కోసం అనుకూలపరిచారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. వారికి రావాల్సిన ప్రతిఫలాన్ని దయచేయండి. వాక్యం విన్న మీ పిల్లలందరి హృదయాలను ఆయన వెలిగించి వారి బ్రతుకుల్లో మీ కుమారుడు యేసు మీ చిత్తాన్ని నెరవేర్చినట్లు ఉండినట్లు సహాయం దయచేయండి. ఈ కంతేరు గ్రామాన్ని, ఈ పెద్దలను, ఈ గ్రామ కాపరస్తులను అందరిని దీవించి ఆశీర్వదించమని, భవిష్యత్ కాలంలో మరిన్ని ఇలాంటి సభలు నిర్వహించే స్థితిని మరి ప్రవీణ్ గారికి, నేను సంఘానికి దయచేయమని కోరుతూ, వేదిక మీద ఉన్న పెద్దలను కూడా దీవించమని కోరుతూ, వచ్చిన వారు ఏ ఆశలతో ఉన్నారో, ఆలోచనలతో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో వారందరి ఆలోచనలు మీరు ఎరిగిన వారు కనుక వాళ్ళ యొక్క పరిస్థితులు చక్కదిద్ది ఆరోగ్యపరంగా ఆయన అనారోగ్యాన్ని స్వస్థపరిచి ఆరోగ్యం ఇవ్వమని కోరుతూ, ఆయన మరి తిరిగి ఈ కార్యక్రమం తదనంతరం వారి గమ్యస్థానం వెళుతుండగా క్షేమంగా తోడుగా నడిపించమని కోరుతూ, మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లించు యేసునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దీవెన తీసుకుందాం. మన ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి సకల పరిశుద్ధులకు మనందరికీ ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతంగా జరిపించిన వారందరికీ సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ